Only believe. Only believe. All things are possible. Only believe. Only believe. Only believe. All things are possible. Only believe. Lord, I believe. Lord, I believe. All things are possible. Lord, I believe. Lord, I believe. Lord, I believe. Yes, Lord. All things are possible. Lord, I believe. Jesus. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. Let's pray. పరలోకపు తండ్రి, మహాగణుడవైన దేవ, మహోన్నతుడవు, మహాగణుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమంటే ఏమీ లేదు దేవా. ఓ తండ్రి, మా హృదయమంతటితో మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మీ వాక్యమునకు సంపూర్ణంగా లోబడుటకు మేము ఇష్టపడుతున్నాము దేవా. ఓ తండ్రి, నీ వాక్యమును మాకు మరి ఎక్కువగా బయలుపరచండి. మరి ఎక్కువగా మేము మీ వాక్యమును మేము అర్థం చేసుకొని తెలుసుకొని దాని ప్రకారం జీవించుటకు కృప చూపించు. దానికి వ్యతిరేకమైన కార్యాలు, వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన అలవాట్లు ప్రతిదీ తీసివేయండి. ఓ దేవ, నీ వాక్యమును మా శరీరంలో మేనిఫెస్ట్ చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ దేవ, నీ యొక్క వాక్యం అనే బెయిట, నీ వాక్యం అనే హార్మోనిలోనికి మేము వెళ్ళుట కృప చూపించు. నీ వాక్యం ఎలా వెళ్తుంటే దానికి ప్యారలల్గా, దానికి సమాంతరంగా మేము నడుచుట కృప చూపించు. దానికి వ్యతిరేకంగా కానీ దాన్ని ఎదుర్కొనుటకు కానీ మేము ఎన్నడూ ప్రయత్నించకుండా ఓ దేవ, దాని వెనక మేము తగ్గింపగలిగి ప్రయాణం చేయట కృప చూపించు. ఓ దేవ, మేము మీతో పోరాడి మేము ఏమీ జయించలేము. అది మా వల్ల కాదు. అది మేము ఓ దేవ, అది మా యొక్క గర్వము, అహంకారం అవుతుంది. ఓ ప్రభువా, తగ్గింపును దయచేయండి. నీ వాక్యం ఏం చెబితే దాని ప్రకారం సంఘం లోబడుటకు ఓ దేవ తగిన హృదయాన్ని దయచేయి. ఓ దేవ, కఠినమైన హృదయాన్ని తీసివేయండి. లోబడే తత్వాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యంను బయలుపరచు, రివీల్ చేయండి. ఈ దినమున మేమేది గ్రహించాలనో, మేమేది పొందుకోవాలనో, మేము ఎలా జీవించాలో మాకు బయలుపరచుమని, నీ వాక్యము తెరిచి మాకు బోధించుమని, నీవే స్వయంగా దిగి వచ్చి ప్రతిదీ నీ ఆధీనంలో, నీ కంట్రోల్లో ఉంచుకొని ఏ ఒక్కరు దేవ వాక్యం బోధించబడేటప్పుడు
బయట తిరగకుండా అటువంటి ధైర్యమును పొందిస్తున్న దేవా. ఓ తండ్రి, వాక్యము నుండి ఏ యొక్క శరీరం నది అపహరించకుండా, దొంగలించకుండా ప్రతి ఒక్కరిని సన్నిధిలో నిలబడి ఓ దేవ తగ్గింపుతో వినుటకు కృప చూపించు. దాని ప్రకారం జీవించే మహా గొప్ప శక్తిని దయచేయి. ఈ సమయంలో లేకుండా పిల్లల్ని, పెద్దల్ని, యవనస్తులను ప్రతి ఒక్కరిని నీ ఆధీనంలో ఉంచుకొని చదవబడే వాక్యాన్ని మీ ఆశీర్వాదం తోడు చేసి మా అందరితోనూ మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున దీన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. God bless you all. టుడే పోయిన వారము నాకు తెలియకుండానే నేను వీడియో చూసినప్పుడు 2 hours 45 minutes ఉన్నది. అది దాదాపు నా 2.5 గంట, అది 2.25 గంటతో చెప్పి అది వర్తమానం వెళ్ళినది. ఎనీహా ఏదేమైనప్పుడు మన సమయం తెలియలేదు అనుకుంటున్నాను. కానీ ఈరోజు నేను అంతసేపు నేను ఉంచను. జస్ట్ 1 hour 1.5 hours ఐ వాంట్ టు స్పీక్ ఏ లిటిల్ బిట్ అబౌట్ ది సబ్జెక్ట్ ఫ్రమ్ ద 7 churches. 7 సంఘ కాలాల్లో ఉండి నేను కొంత మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నిజంగా ఎక్స్పెక్టేషన్తో వచ్చారా? ఐ సీ బ్రదర్ జీవన్ ఇక్కడ మన మధ్యలో ఉంటా, నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఈ ఆదివారము గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించును గాక. థ్యాంక్స్ ఫర్ యూ కమింగ్. మీరు వచ్చినందుకు నా యొక్క కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ప్రతిదానికి ప్రతిఫలం ఇస్తాడు, దయచేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. God bless you all. దేవుడు దీవించును గాక. Let's turn our Bibles to the book of Revelation. నాతో పాటు ప్రకటన గ్రంథం వైపు తిప్పండి. Today I want to speak on a thought. ఈ ఆలోచన మీద నేను మాట్లాడున్నాయి. దేవుని యొక్క ప్రేరణ నాలో కలిగినది. ద థాట్ వాజ్, ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క టైటిల్ ఆఫ్ మై మెసేజ్, నా వర్తమానం యొక్క టైటిల్ అది ఏమై ఉన్నదంటే ద సినగోగ్ ఆఫ్ సైటన్. ద సినగోగ్ ఆఫ్ సైటన్, సాతాను యొక్క సమాజ మందిరము. ఆమేన్. సినగోగ్ ఆఫ్ సైటన్, సాతాను యొక్క సమాజ మందిరము. ద ప్రాఫెట్ పుట్ దిస్ టైటిల్. ఈ యొక్క టైటిల్ ని ప్రవక్త ఉపయోగించాడు 7 సంఘకాలం యొక్క వివరణలో. ఇఫ్ యూ రీడ్ ద స్మర్నా చర్చ్, స్మర్నా సంఘకాలం చదివిన ఎడల అందులో ప్రవక్త యొక్క మాట పలికాడు. బైబిల్ కూడా ఆ మాట పలికినది. సాతాను యొక్క సమాజ మందిరము, ద సినగోగ్ ఆఫ్ సైటన్. వెరీ లిటిల్ సబ్జెక్ట్, ఒక చిన్న అంశం అది. లెట్స్ రీడ్ దట్. దాన్ని చదువుదాం మనం. Revelation chapter 2 రెండవ అధ్యాయము verse 8. Let's take the mic తీసుకోనండి. Yeah. స్ముర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. ఉన్నారు అక్కడే, ఇక్కడే ఉన్నారు అందరూ. ఆమేన్. ఆమేన్. లెట్స్ రీడ్ దట్. కొంచెం ప్రతి ఒక్కరు వినేటట్టు, ప్రతి ఒక్కరు. చదవండి ఇప్పుడు. స్ముర్మాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ వ్రాయుము. మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఎవ్రీబడీ నో, ప్రతి ఒక్కరు తెలిసి ఈయన ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆమేన్. కానీ ఇక్కడ మాట్లాడుతున్న ఈ యొక్క పునరుత్థానము అది 2000 సంవత్సరాల క్రితం కాదు. ఈ చివరి కాలం యొక్క పునరుత్థానం గురించి. ఆమేన్. ఆమేన్. నేను వివరించాను, దాని గురించి నేను వివరించాను. నేను యోహాను యొద్దకు వచ్చి ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడైనాను. ఎవరికి చెప్తున్నాడు? ఈ యోహానుకు. ఆమేన్. ఆమేన్. శరీరముగా ఉన్న యోహాను ఆల్రెడీ అక్కడ ఉన్నాడు 2000 సంవత్సరాల క్రితం.
కానీ ఆ యోహానుకు తెలియదా ఆయన చనిపోయాడని? ఆ యోహానుకు తెలియదా తిరిగి లేచాడని? ఆమేన్ ఆమేన్. ఆ యోహానుకు తెలుసు. ఆ యోహాను దగ్గర ఉండి సమాధి చేశాడు కూడా. కానీ ఆయన అదే యోహాను యొద్దకు వచ్చి మళ్ళా ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగంలో సజీవుడై ఉన్నానని ఎందుకు చెప్పాలి? అక్కడ మాట్లాడుతున్నది ఆ యోహాను కాదు, ఆమేన్ ఆమేన్. ఈ యోహానుకు. ఈ సాయంకాల సమయంలో మరొక పునరుత్థానం జరిగినది. ఆమేన్. ఆ పునరుత్థానమే 7 ముద్రలలో దాచబడిన క్రీస్తు. గ్లోరీ. ఏమన్ ముద్రలు పగలగొట్టబడడం వలన లోపల ఉన్న క్రీస్తు ఇప్పుడు సజీవంగా లేచి నిలబడ్డాడు. ఇదే సాయంకాల పునరుత్థానము. ప్రవక్త చెప్పాడు, వాచ్ దట్ రెజరెక్షన్ అండ్ వాచ్ దిస్ రెజరెక్షన్. ఆ పునరుత్థానాన్ని గమనించండి మరియు ఈ పునరుత్థానాన్ని గమనించండి. మార్నింగ్ రెజరెక్షన్ అండ్ ఈవినింగ్ రెజరెక్షన్. అది ఉదయకాలపు పునరుత్థానము, ఇది సాయంకాలపు పునరుత్థానము. ఆ పునరుత్థానం నమ్మిన వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు, కానీ ఈ పునరుత్థానం నమ్మిన వాళ్ళు ఈ కాలంలో ఉండాలి. హల్లెలూయా. ఉన్నారా నమ్మేవారు? ఇప్పుడు ఈ బైబిల్ చనిపోలేదు, ఈ బైబిల్ బ్రతికిన బైబిల్ అయి ఉన్నది. సజీవంగా లేచి మన మధ్యలో కనబడుతున్నది. చచ్చిన బైబిల్ కాదండి, ఇది రివీల్డ్ బైబిల్, బయలుపరచబడిన వాక్యము. క్రీస్తు చనిపోలేదు, ఇప్పుడు మన కన్నుల ఎదుట బయలుపరచబడి ఉన్నాడు, నిలబడి ఉన్నాడు. సంఘ శాఖలు చనిపోయిన క్రీస్తును చదువుతున్నారు, కానీ మనము పునరుద్ధానుడైన క్రీస్తు. స్పూర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, మొదటి వాడను కడపటి వాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ఇక్కడ దరిద్రత అనగా పస్తు ఉండడం కాదు, దేవుని దృష్టిలో అది దరిద్రతనే కాదు. అది ఏమేన్, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఏమేన్, నువ్వు పస్తు ఉన్నా కూడా దేవుని దృష్టిలో నువ్వు ధనవంతుడు. ఆమేన్. నీకు అది దరిద్రతగా కనబడుతున్నది, కానీ దేవుని అలా చూడడం లేదు. ఎందుకు ఏర్పాటు, నిన్ను ఏర్పరచుకున్నట్టయి నువ్వు ధనవంతుడవై ఉన్నావు. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు. ఇది లేఖనమై ఉన్న ప్రవక్త దీన్ని తీసుకొని ఆయన వారు ఆ టైటిల్ పెట్టాడు, తాము యూదులమని చెప్పుకొనుచు. యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇది శ్రమల కాలం, ఏజ్ ఆఫ్ ట్రిబులేషన్. కానీ మహాశ్రమలు కాదు, అది భవిష్యత్తులో రాబోతున్నది. ఇది తాత్కాలికంగా కొంతకాలమే ఉండే శ్రమలు ఇవి. కానీ వారికి ఏమంటున్నాడైనా, భయపడకము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని. గాడ్ బ్లెస్ యు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. యు మే హావ్ యువర్ సీట్స్. దయచేసి కూర్చోనండి. నిజంగా పోయిన వారము అద్భుతమైన కూటాలు, నిజంగా దేవుడే మాట్లాడాడు, అది నేను కాదు. ఏమేన్, బలము వల్ల కాదు, అది శక్తి వల్ల కాదు, ఎన్నడూ కాదు. అది దేవుడు తన మార్గాన్ని చూపించాడు. దేవుడు అక్కడికి వెళ్ళాలని అనుమతించాడు, వెళ్ళాను, బోధించాను, మళ్ళీ తిరిగి వచ్చాను. ఏమేన్, వీ హ్యావ్ ఎనీ పాపులారిటీ, ఎదగాలి లేకపోతే పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆలోచన లేదు. పెద్ద స్పీకర్ అవ్వాలని, పెద్ద పేరు సంపాదించాలని ఆలోచన ఎంత మాత్రం, అది దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆమేన్. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లోకల్ చర్చ్. ఈ యొక్క సంఘం మీద మాత్రమే బాధ్యత ఉన్నది. ఆమేన్. వారు ఆహ్వానించారు కాబట్టి ఆ సంఘంను కొంచెం ప్రోత్సహిస్తూ సహాయం చేసి మళ్ళీ ఇక్కడికి రావడం, కూరంతా కూడా ఈ సంఘం అయి ఉన్నది. ఆమేన్. నిజంగా వారు నైస్ పీపుల్, చాలా అద్భుతమైన ప్రజలు, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా చూపిస్తారు. వాళ్ళు అదే అన్న, తూర్పుగోదావరి జిల్లాలో మా యొక్క ప్రేమ ఎక్కువగా ఉంటుంది, చెయ్యి కూడా ఎక్కువగా వేస్తాము. వాళ్ళు ఈ ఒక్క హాఫ్ స్పూనే వేస్తానని ఫుల్ స్పూన్ తీసుకున్నారు రైస్.
ఫుల్ స్పూన్ తీసుకొని నేను హాఫే వేస్తానని చెప్పి మొత్తం వేసేశారు. వేసిన తర్వాత నేను చెప్పాను కదా కొంచెమే వేయమని. లేదు సార్ మా చెయ్యి కొంచెం పెద్దది, ప్రేమ ఆప్యాయతలు ఎక్కువగా చూపిస్తాం మేము. రియలీ వారి యొక్క హాస్పిటాలిటీ, వారు చూపించిన ప్రతిదీ కూడా దేవుడు వారిని ఎంతగానో దీవించును గాక. అండ్ రియలీ వారు చాలా సంతోషించారు. నేను నా రూమ్లోనికి వాళ్ళు వచ్చారు, మాట్లాడారు. నిజంగా హౌ కెన్ ఇట్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యం, ఇది మీరు ఇంత చిన్న వయసులో ఇలా మాట్లాడడము? అది నేను కాదు, అది దేవుడై ఉన్నాడు. అది ఎలా ఇలా మీరు ఒక్క నిమిషం అట్లా మేము కొంచెం కళ్ళారిపినా కూడా ఎక్కడో ఎన్నో మిస్ అయిపోతున్నట్టున్నది మాకు. నిజంగా వారు చాలా అర్థం చేసుకోగలిగారు. నేను అనుకున్నాను వారు ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలరో లేదో అని అనుకున్నాను, కానీ వాక్యం మొదలైన తరువాత అది వేరు. వాక్యం మొదలైన తరువాత వధువు అర్థం చేసుకోగలదు. ఎలా అర్థం చేసుకోగల? ప్రవక్తతో భార్య అనింది కదా, ఆయన భార్య వచ్చి దానియేలు 70 వారాల గురించి బోధించేటప్పుడు ఇంత లోతైన కార్యాలు వీరు ఎలాంటి చదువు లేని వారే వీరెలా అర్థం చేసుకోగలరు అన్నప్పుడు ఆయన అన్నాడు ఆడ బోధించేది నేను కాదు, ఇది నా వర్తమానం కూడా కాదు. ఆయన బోధిస్తాడు, ఆయన బోధించిన ఆయన అర్థమయ్యేటట్టు చేస్తాడు. అది మన పని కాదు, అది మన యొక్క కార్యము కాదు, ఏది కాదు మన పని. నేను ఎప్పుడు కూడా ఆ 2 ఉన్నా 5 మంది ఉన్నా 1000 మంది ఉన్నా నా వర్తమానం మాత్రం మార్చను. కొత్త వారు వచ్చినారు, వీరు తగ్గట్టుగా కొంచెం తగ్గించి మాట్లాడాలి. లేదు ఏనాడు కాదు, అది నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాన్ని చెప్తాను నేను. దట్స్ ఆల్. కానీ దాన్ని బయలుపరిచే పని అది దేవుడిది. ఏదో ఒక దినమున అది ఎదిగి ఫలించి నిజంగా అలానే జరిగినదండి. వాళ్ళు వచ్చారు, ఖచ్చితంగా మేము స్పాన్సర్ చేస్తాం, ఇంకొకసారి మేము మీటింగ్ పెడతాం. ఖచ్చితంగా నేను సాంగ్ లీడర్, అక్కడ ఉన్న సాంగ్ లీడర్ ఇలా చెప్పాను, ఖచ్చితంగా నేను స్పాన్సర్ చేస్తాం. ఇంకో మరొక కూటాలు యవ్వనస్తులందరినీ పిలిచి ఖచ్చితంగా కొన్ని మీటింగ్స్ మేము పెడతాను. God bless them. దేవుడు వారినితో దీవించును గాక. Such an encouragement for me. ఎంతో నాకు కొంచెం ప్రోత్సాహము. మరి ఎక్కువగా ఈ యొక్క వాక్యంతో ప్రయాణం చేయుట కొరకు, మరి ఎక్కువగా లోపలికి వెళ్ళుట కొరకు కేవలం వధువుకు మాత్రమే సహాయం చేయాలా, సహాయపడాలి మనం. God bless you. దేవుడు మీ యొక్క ప్రార్థనలను బట్టి కూడా గొప్పగా జరిగించాడు. ప్రతి ఒక్కరిని బట్టి ఈ రోజు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. God bless you. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఐఎమ్ సో గ్లాడ్. నేను మరొకసారి మీ ముందు నిలబడటాన్ని చాలా సంతోషిస్తున్నాను. ఎంత తక్కువ మంది ఉన్నా అది విషయం కాదు, ఎంత ఎక్కువ మంది ఉన్నారు అది విషయం కాదు. ప్రవక్త అన్నాడు, సంఘ శాఖల్లో ఎన్ని వేల మంది అన్న ఉన్నని, కానీ కొత్త జన్మ తీసుకొచ్చే విత్తనం వారిలో లేదన్నాడు. కొత్త జన్మ తీసుకొచ్చే విత్తనము వారిలో లేదు, కానీ ఈ వర్తమానంలో ఆ విత్తనం ఉంది. కొత్త జన్మను ఉత్పత్తి చేయు విత్తనము ఈ వర్తమానంలో ఉన్నది. అక్కడ కొత్త జన్మ వచ్చేటట్టుంటే మనం ఎందుకు వాళ్ళు తిరస్కరించాలా, మనం ఎందుకు వారిని వదిలిపెట్టాలా? కానీ అక్కడ ఏమీ లేదు, అక్కడ కేవలం అది భ్రమ ఉన్నది. అది అది భ్రమ ఉన్నది. అది ఓకే, that's all right. Today the synagogue of Satan, సాతాను యొక్క సమాజ మందిరము. నేను కొన్ని లేఖనాలు నిదానంగా చదువుతాను. ఒక 2-3 లేఖనాలని చదవాలని ఆశపడుతున్నాను. ఇవి నేను చదివి ఆ తర్వాత నేను ఉపద్ఘాతకంగా నేను మాట్లాడుతూ ఈ సాతాను సమాజం ఏమై ఉన్నదో దాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ టైం, ఎక్కువ సమయాన్ని నేను తీసుకోను. నేను యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్. ఒకదాన్ని మీరు ఖచ్చితంగా ఒకటి పొందుకోవాలి, పట్టుకోవాలి. నా యాక్ట్స్, అపోస్తుల కార్యములు, అక్కడ సంఘంలో చాలా మంది ప్రార్థించమని కోరి ఉన్నారు. పాస్టర్ స్టెయిన్స్ తణుకు, వింటున్నారా? పాస్టర్ స్టెయిన్స్ గారు తణుకు నుండి వారు ఎంతో మంది ప్రార్థించమని కోరి ఉన్నారు. సంఘంలో నేను దాన్ని చెప్తున్నాను, మీ ప్రార్థనలు వారిని మర్చిపోబాకండి, ఖచ్చితంగా ప్రార్థించండి. సంఘ కాపరి పేరు పాస్టర్ స్టెయిన్స్. ఆ సంఘంలో చాలా మంది వచ్చి మీ దేవుళ్ళో ఇంకా ఎదగాలి, మా కోసం ప్రార్థించమని కోరినారు. వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో కూడా చెప్పమని చెప్పారు. వారి కొరకు ప్రార్థించండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఎవరైనా ప్రార్థించమని కోరితే దేవుడు గమనిస్తాడు నిన్ను. నీకు ఆ బాధ్యత ఉందా, భారం ఉండదా అని.
ఆమేన్. నా అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి అతడు తీసారు ప్రతి ఒక్కరు. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 20వ అధ్యాయము 17. ఆల్ రైట్, చదవండి ఇప్పుడు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి, అతడు అనగా ఇక్కడ పావులు, అపోస్తులుడైన పావులు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యాక్చువల్ గా పౌలు యూదుడై ఉన్నాడు. బెన్యామీను గోత్రం నుండి జన్మించిన వాడు, జీవు. అతని ఒక యూదుడు, కానీ ఇతను అన్య జనులకు ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని నియమించి, ఒక అన్యజనులకు ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని అన్యజనుల యొద్దకు పంపిస్తున్నాడు. ఏ ప్రజల యొద్దకు? సున్నతి పొందని వారి యొద్దకు. సున్నతి పొందిన వారు యూదులై ఉన్నారు, కానీ సున్నతి పొందని వారు అన్యులై ఉన్నారు. వారికి ఒక ప్రవక్తగా దేవుడు పౌలును నిర్ణయించి అన్యజనులకు ఒక ప్రవక్తగా అతను నియమించి అక్కడ పంపిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆసియాలో అనగా అన్యజనులు. లీబియా, మైసియా ఇవన్నీ కూడా ఆసియా మైనర్, అంతేనా? మాసిడోనియా ఇవన్నీ గ్రీకు, ఆ తర్వాత ఇటలీ, రోమియోలకు రాసిన పత్రిక, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా ఆసియా, అన్యజనులు. ఆసియాలో ఆయన అంటున్నాడు, పెద్దలు పిలిపించి ఆయన మాటలు ఇవేవో కాదు, ఆయన చనిపోయే ముందు మాట్లాడుతున్న గొప్ప మాటలు. ప్రవక్త మహా గొప్ప సేవ చేశాడు పౌలు. పరలోకపు దర్శనములు పొందుకున్నవాడు. వెలుగు పరలోకములు దిగి వచ్చినది. అతను దాన్ని చూచినప్పుడు కళ్ళు గుడ్డివాడుగా చేయబడి భూమి మీద, నేల మీద పొర్లుతున్నాడు. కానీ ఒక స్వరం పైనుండి వస్తున్నది, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు? నువ్వు ఎవడవు ప్రభువా అన్నప్పుడు, నన్ను నీవు హింసించుచున్నా యేసును. అది మొదలుకొని అతడు ఎన్నడూ కూడా పడిపోలేదు. హెవెన్లీ విజన్, పరలోకపు దర్శనమునకు అతడు ఎన్నడూ అవిధేయుడు కాదు. అతడు దాని కొరకు నిలబడ్డాడు. అతను వెళ్ళిన ప్రతి చోట ఆ దర్శనముల గురించి బోధించాడు. నేను దమస్కులో వెళ్ళేటప్పుడు ఆయన నన్ను కలుసుకున్నాడు. ఆయన కలుసుకున్నప్పుడు తన పేరును ఆయన నాకు బయలుపరిచాడు. యెహోవా అని చెప్పలేదు, పరిశుద్ధాత్మ అని చెప్పలేదు, ఆయన యేసు అన్నాడు. ఆ దర్శనం గురించి ఎన్నడూ అతను పడిపోలేదు, ఎన్నడూ సిగ్గుపడలేదు చెప్పడానికి. ఈరోజు ఈ కాలపు ప్రవక్త అతనికి కలిగిన పరలోకపు దర్శనం గురించి ఏ ఒక్క సంఘంలో కూడా, ఏ ఒక్క మీటింగ్ లో కూడా అతను సిగ్గుపడలేదు. ఆ దూతన ఎతకు వచ్చి నాకు ఇలాగో చెప్పాడు, నీవు ప్రజల కొరకు నిర్ణయించబడ్డా, రోగుల కొరకు ప్రార్థించడానికి నువ్వు నిర్ణయించబడ్డా. ఆయన కూడా అందుకే ఒక వర్తమానం బోధించాడు, ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ టు ద హెవెన్లీ విజన్. పరలోకపు దర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఆయన నాకు ఏదైతే చెప్పమని ఆజ్ఞాపించాడో అది నేను చెప్తూనే వెళ్తున్నాను. నేను ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను దానికి మాత్రం అవిధేయుడను కాను. నన్ను కోడాలతో కొట్టినా, నన్ను చెరసాలలో వేసినా నేను అవిధేయుడను కాను. ద సేమ్ థింగ్ ఆల్ఫా ప్రవక్త, ఒమేగా ప్రవక్త. ఆల్ఫా ప్రవక్తలో ఉన్న అదే ఆత్మ ఒమేగా ప్రవక్తలోనే ఉన్నది. ఎందుకు? ఇద్దరి కార్యాలయాలు ఒకటే. అక్కడ ఉన్నది ప్రవక్త కార్యాలయము, ఇక్కడ ఉన్నదే ప్రవక్త కార్యాలయము. ఆయన మెల్కీసెదెకును చెప్పాడు, మెల్కీసెదెకు గురించిన మర్మాన్ని బయలుపరిచాడు. ఈయన మెల్కీసెదెకు. ఎవరి మెల్కీసెదెకును బయలుపరిచాడు. థియోఫనీ గురించి పౌలు మాట్లాడాడు, ఈయన థియోఫనీ గురించి పౌలు మాట్లాడాడు. 7వ ముద్ర గురించి ఆయన మాట్లాడాడు, ఈయన 7వ ముద్ర గురించి మాట్లాడాడు. 2వ రాకడ గురించి ఆయన మాట్లాడాడు. ఆర్ యు విత్ మీ? మీరు నాతోనే ఉన్నారా? పౌలు
పరిచయం చేశాడు, 2 అంగీలతో పేదవాడిగా. ఆయన అన్నాడు, నా కొరకును నాతో ఉన్న వారి కొరకును ఈ చేతులు కష్టపడ్డాయి, ఎంతో కష్టములు అనుభవించాయి ఇవి. అతను పెద్ద బిల్డింగ్ లేదు, ఏసీ లేదు, కార్లలో తిరిగేవాడుగా సేవ చేయడానికి. అతను బ్రతకడానికి అతనితో వారు వెంబడిస్తున్న వారి కొరకు ఈ చేతులు కష్టపడ్డాయి అన్నాడు. ఇదే వచ్చిన లైన్గా చదువుకుంటూ వెళ్ళండి, ఆయన ఎంత బాగా వివరిస్తారు తన పరిచర్య గురించి. ఇప్పుడు ఆయన తన పరిచర్య ముగింపులో ఉన్నాడు. నేను మరొకసారి మిమ్మల్ని చూడనేమో, నా సమయం అయిపోతున్నది, నేను వెళ్ళిపోతున్నాను. మహా గొప్ప పోరాటం నేను పోరాడాను, ఎన్నో గొప్ప సంఘాలను నేను స్థాపించాను. వారికి ఎంతో నేను మానక బుద్ధి చెబుతూ, మానక వారిని సరైన మార్గంలో నిలబెడుతూ ఇంతకాలం నేను వచ్చాను. ప్రతి సేవకుడు ముగింపులు అలానే ఉండాలి. ప్రతి సేవకుడు తన యొక్క ముసలితనంకి వచ్చినప్పుడు, చనిపోయే సమయానికి వచ్చినప్పుడు అటువంటి సాక్ష్యంను కలిగి ఉండాలి. నా సంఘమును నేను సత్యమును తప్ప మరి దేన్ని నేను బోధించకుండా నేను ఆగలేదు. నేను వారికి ఏదైతే చెప్పాలనుకున్నానో దేవుని యొక్క మర్మమంతయు వారి ముందు పెట్టాను. నేను వారి యొక్క రక్తాపరాధము ఇప్పుడు నా మీద లేదు. వాక్యం నేను సరైన దాన్ని నేను చెప్పినప్పుడు మీ యొక్క ప్రాణమునకు మీరే బాధ్యులు. నేను సత్యంను బోధించినప్పుడు మీ ప్రాణమునకు మీ ఆత్మకు మీరే బాధ్యులు. ఎందుకు? నేను ఎప్పుడైతే సత్యంను బోధిస్తున్నానో మీ మీద ఉన్న రక్తాపరాధం నేను కడిగి వేసుకున్నాను. I'm preaching the truth. ఎవరైతే దాన్ని విని లోబడతారో వారు ఎత్తబడతారు, రక్షించబడతారు. లేని ఎడల తీర్పు నేను చెప్తాను నిలబడి, నేను బోధించా ప్రభువా, పలానా దినమని నేను బోధించాను అని అంటాడు. ఇతను బోధించినప్పుడు నువ్వేం చేశావు? See, everything must be judged. ప్రతిదీ కూడా తీర్పు తీర్చబడబోతున్నది. పౌలు మహా గొప్ప పరిచర్య చేసి ఈరోజు చివరిలో గొప్ప మాటలు పలుకుతున్నాడు. ఇక్కడ ఏమని పలుకుతున్నాడు చూడండి. నేను ఆసియాలో, చదవండి, కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగు సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెలుచున్నాను. ఇప్పుడు ఎక్కడ నుండి వెళ్తున్నాడు? ఇప్పుడు అన్ని జనుల యుద్ధం నుండి మళ్ళీ యెరూషలేంకి వెళ్తాడు. యెరూషలేంలో అతను అక్కడ శోధించబడి ఆ తర్వాత రోమాకు వెళ్ళి అక్కడ చనిపోబోతున్నాడు. అంతేనా? నేనిప్పుడు యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని ఈయనకి అర్థమవుతున్నది. నా కొరకు బంధకాలు వేచి ఉన్నాయి, నా కొరకు శ్రమ ఇప్పుడు వేచి ఉన్నది. నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు వారు నన్ను బంధించి చెరసాల్లో వేసి నన్ను శోధించి నన్ను విమర్శలు నిలబెట్టి నన్ను చంపాలని ప్రయత్నించే కాలం వచ్చుచున్నది. నా సమయం అయిపోయే సమయం వస్తున్నది. నేను అది అంటున్నాడా? పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు.
చనిపోవుటకని నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈ కృప వర్తమానం మోసుకొని పోవుట కొరకు నా పరుగును తుద ముట్టించవలనని నా ప్రాణం నేను నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఆమేన్. 25 దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని. నేను ఇక దోషినిగా, మీరు నాశనమైన యెడల నేను దోషిని కాదు. ఎందుకు? నేను ప్రతిదీ బోధించాను, ప్రతిదీ నేను ఖండించాను, సరిదిద్దాను. ప్రవక్త అన్నాడు తెలుసా? ప్రవక్త అన్నాడు, నేను ఎంత వర్తమానం బోధిస్తే ఒక పట్టణానికి వెళ్ళి ఎంత గట్టిగా నేను గద్దించి వారి పాపముల విషయమైన విరోధిగా నిలబడి ఆ పట్టణం మీద పాపములను గద్దించినప్పుడు మళ్ళీ తిరిగి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ అదే స్థలానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పట్టణము ఉన్న స్థితి కంటే మరి దిగజారిపోతున్నదంట. నేను ఇంత బోధిస్తున్నా, ఇంత నేను వాక్యంలో బోధిస్తున్నా, ఈ యొక్క ప్రజలకు ఎందుకు ఇలా తయారవుతున్నారు? ప్రవక్తనాడు ప్రైడ్, గర్వము, అహంకారము, వాక్యమునకు లోబడని తత్వము, లిఫ్ట్కి వెయ్యొద్దు, మంచి వస్త్రధారణ కలిగి ఉండండి, అది దేవునికి ఏకరం అని చెప్పినా కూడా ఇంకా మరి ఎక్కువగా దాన్ని ఆ ప్రజలు చేయటం వలన ప్రవక్త మాట పలికాడు. ఇప్పుడు దోషి ఎవరు? ప్రవక్త దోషి కాదు. అక్కడ వాక్యమును విని దాన్ని తిరస్కరించిన వారు దోషులు. బ్రదర్, నువ్వు తప్పు చేస్తే దోషివి కాదు, కానీ వాక్యమును నీ యొద్దకు సరిదిద్దుబాటు వచ్చినప్పుడు దాన్ని త్రోసివేసినప్పుడు నువ్వు నిజమైన దోషివి. అప్పటి వరకు దేవుని దృష్టిలో నువ్వు కృప పొందిన వాడవు. Did you catch my point? మీరు ఆలోచన పట్టుకుంటున్నారా? మీరు పొరపాట్లు చేసినప్పుడు ఎన్ని చేసినా కూడా నోవాహు దినాల్లో ఎంతో మంది పాపాలు చేస్తున్నారు, అయినా కూడా వారు ఎడల ఆయన కృప కలిగి ఉన్నాడు. వారు కానీ ఆ వర్తమానం ఆ యొక్క హెచ్చరికను కానీ వినుంటే వారి నీతిమంతులు. కానీ ఎప్పుడైతే వాక్యాన్ని తిరస్కరిస్తున్నారో, గర్వమును బట్టి అహంకారమును బట్టి వాక్యం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏమి చదువు రాని యొక్క నోవాహు మాట ఏమి మనం వినేది? మాకెంత జ్ఞానం ఉన్నది, మాకెంత తెలివి ఉన్నది, ఇతను వచ్చి ఇప్పుడు బోధిస్తున్నాడు, దానిని బట్టి వారి దేవుని యొక్క దృష్టిలో దోషులయ్యిరి. నిజమేనా? మీకు అర్థమవుతున్నదా? పౌలు కూడా అదే అంటున్నాడు ఇక్కడ. నేను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యమును పెట్టుచున్నాను. ఎందుకు? సంఘ పెద్దలు ఆయనతో పాటు నడిచారు. ఆయన ఏం బోధించాడో ఈ సంఘ పెద్దలు చూచారు, విన్నారు. ఇప్పుడు మీరే సాక్షులు. వారు ఎవరైనా నాశనమైన ఎడల అది నేను దోషిని కాదు. దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకొనలేదు. ప్రతి బైబిల్ మొత్తాన్ని తెరిచి చూపించేశాను. దేవుని యొక్క ప్రణాళిక మొత్తాన్ని తెరిచి చూపించేశాను. సేమ్ థింగ్ పౌలు చేసింది కాదా? ప్రవక్త చేయలేదా? ఈ ప్రవక్త అంతా చేయలేదా? బైబిల్ అంతా తెరవబడలేదా? దేవుని యొక్క సంకల్పం అంతయు ఈ గడియ గురించిన సంకల్పం. పౌలు తన కాలాన్ని గురించిన దేవుని సంకల్పం మొత్తాన్ని బయలుపరిచాడు. ఏంటి? ధర్మశాస్త్రము కాదు, కృప అని తిప్పాడు ప్రతి ఒక్కరిని. నిజమైన దేవాలయం అది కాదు, ఇక్కడ క్రీస్తు. నిజమైన అర్పణ అది కాదు, నిజమైన అర్పణ అది శిలువ, యేసుక్రీస్తు రక్తం కార్చుట. ప్రతి ఒక్కరిని ఈ యొక్క కృప వైపు తిప్పాడు. ఆ కాలంలో అదే దేవుని యొక్క సంకల్పము. కానీ ఈ కాలానికి దేవుని యొక్క సంకల్పము 7 ముద్రలు. 7 ముద్రలు బైబిల్ అంతటిని తెరిచినది. ఇదంతయు నేను మీకు తెలపకుండా నేను ఏమీ దాచుకునలేదు, సమస్తమును మీకు బోధించాను. పౌలు మాత్రమే కాదండి, మన కాలపు ప్రవక్త కూడా దాన్ని పలికాడు. సమస్తమును మీకు బోధించాను, సమస్తమును మీకు చెప్పేశాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నేను మీ ఎడల ఇప్పుడు దోషిని కాదు. మీ ప్రాణమునకు మీరే బాధ్యులు. దట్స్ రైట్, అది నిజం. అది
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అయిపోయి మొత్తం చెప్పేశాను నేను. ఆ యొక్క దయ్యం యొక్క తంత్రాలని చెప్పేశాను నేను. వాడు ఎలాగొస్తాడో, వాడి కుయుక్తి ఏంటో, వాడి ప్రణాళిక ఏమై ఉన్నదో, వాడి యొక్క లోతు ఏమై ఉన్నదో, సాతాను యొక్క లోతు ఏమై ఉన్నదో, వాడు ఎలా వచ్చి పడగొడతాడు సమస్తమును మీకు బోధించాను. కాబట్టి మిమ్మల్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. నేను ఈ యొక్క సబ్జెక్ట్, ఈ మాటల కొరకే నేను ఇంతవరకు వస్తున్నాను. నేను క్రూరమైన తోడేళ్ళు పైకి మంచి వారి వల్ల, క్రైస్తవుల వల్ల సంఘాల్లో ఉంటారు. క్రూరమైన తోడేళ్ళు మందను కనికరింపరు. దేవుని సంఘం అనే భయం లేదు. దేవుని సంఘంతో ఆటలాడకూడదనే భయం లేదు. మందను కనికరింపరు వాళ్ళు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని. ఎవరు వీళ్ళు? నికోలాయితుల క్రియలు. నీ సంఘకాలంలోనే ఉన్నాను నేను. ఈయన చదివించేది ఎఫ్ఎస్సి సంఘకాలము. పౌలున్న కాలం ఇది. నేను అదే బోధిస్తున్నాను నేను. పౌలున్న కాలంలో పౌలు ఆల్రెడీ ఎరిగి ఉన్నాడు, ఈ క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని నాకు తెలుసు. ఎందుకు? వాటి యొక్క క్రియలను గమనించాడు ఆల్రెడీ. అవివేకులైన గలతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమపెట్టాడు? ఎవరు మిమ్మల్ని మోసపరిచాడు? మోసపరచు ఆత్మ ఆల్రెడీ ఉంది అక్కడ. మీకు క్రియలు సంఘంలో పాడు చేయవారు ఆల్రెడీ అక్కడికి వచ్చారు. పౌలు దాన్ని చూచాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. ఆత్మ సంబంధమైన మాట్లాడుతున్నాను. ఎస్ దట్స్ రైట్. మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. చదవండి. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరు. ఎక్కడుంటారు వాళ్ళు? బయట నుండి రారు వాళ్ళు, మీలో నుండే బయలుదేరుతారు వాళ్ళు. మెసేజ్ అది ఎక్కడైనా కావచ్చు, మీలో ఉండే బయలుదేరుతారు వాళ్ళు. సంఘములోనే బయట నుండి రారండి దయ్యము. సంఘంలో ఎవరో ఒకళ్ళ దయ్యం పనిచేస్తుంది. మీలో నుండి బయలుదేరుతారు వాళ్ళు. వారు దయ్యమునకు తమ్మును తాము లోబరుస్తారు. తమ శరీరంలో దానికి పాత్రగా వారు 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 దానికి సబ్మిషన్, దానికి లోబడతారు. ఎందుకు? వారు ఆత్మ వివేచన లేనివారు. ఇక్కడ పనిచేస్తున్నది ఏ ఆత్మని ఎరగలేని వారే దానికి లోబడతారు. ఇస్ దట్ రైట్? ఎందుకు బ్రదర్ ఇంత కఠినంగా మాట్లాడుతున్నావు ఈ మధ్య? ఎందుకు ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? నేను బోధించేది సంఘకాలాలు. సంఘకాలాల్లో నా ప్రేరణ వచ్చినప్పుడు నాకు ఇలానే అర్థమవుతున్నది. అది సంఘకాలాలు లేకుండా సంఘము క్రమంలోకి రాదు. కండక్ట్, ఆర్డర్ అండ్ డాక్ట్రిన్ ప్రతిదీ సంఘకాలంలో ఒక వివరణలో వచ్చేస్తుంది. సంఘం ఏ సిద్ధాంతాన్ని కలిగి ఉండాలి, సంఘంలో ఎలా వ్యవహరించాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, సంఘంలో ఎవరెవరు ఏ క్రమంలో ఉండాలి. నన్ను సహాయం చేసుకోలేను. ఇలా మాట్లాడద్దు, ఇలానే మాట్లాడు, మంచిగా మాట్లాడని నన్ను నేను సహాయం చేసుకోలేను. ఎందుకు? మాట్లాడేది నేను కాదు. అఫ్ కోర్స్ ఐ డోంట్ నో, రేపొద్దున మంచి అద్భుతమైన ఉద్యోగమైన కూటాలు వస్తాయేమో, కానీ ఈ దినానికి ఇదే దేవుడు నిర్ణయించాడు. సంఘము ఖచ్చితంగా క్రమపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశము. నేనేమంటున్నాను, సంఘానికి దేవుడు కేవలం బోధించలేదు, తర్ఫీదు ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆత్మ కళ్ళు తెరిచి చూడాలి, దాన్ని గమనించాలి, దాన్ని వివేచించాలి. పాత బోధించండి మొక్కల మీద అడిగేవారు రావాలి. అలా రావాలి అంటే మన సంఘానికి వాక్యం గురించిన పరిపూర్ణమైన అండర్స్టాండింగ్ ఉండాలి. క్లియర్
క్లియర్ అండర్స్టాండింగ్ ఉండాలి. చదివించాను పోయిన వారం లేఖనం కోడ్ చదివించాను నేను. పౌలు ఏదైతే సంఘంలో పెట్టాడో దాని యొక్క క్లియర్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే ఆ యొక్క పురుగు అనేది లోపల ప్రవేశించిందంట. నీకు అలా ఎక్కడ అద్భుతమైన సంఘంలో మాత్రమే కాదు, అందులో ఉన్న చిన్న పురుగు, మరణం అనే పురుగు సంఘంలో కూడా పాకింది. సంఘం అంత పరిపూర్ణమైనదే కాదు, అది నిజమైన సంఘము అంత కరెక్ట్గా ఉన్నదే కాదు నేను చెప్పేది. ఖచ్చితంగా సంఘంలోకి పురుగులు వస్తాయి, కానీ ఆ సంఘము పరిశోధించాలి. ఎవరు లేచి తెరవబాకండి ప్లీజ్. గాడ్ బ్లెస్ యూ. మీ వల్ల చాలా మైండ్స్ కొంచెం డైవర్ట్ అవుతుంది అలా ఇలా. మీకు తెలుసా, నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాను. నేను ఎవరు వాక్యం తీసుకుంటున్నారు, ఎవరి మనస్సులోకి అది వెళ్తున్నది, ఎవరు దాన్ని గ్రహించగలుగుతున్నారు, ఎవరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వింటున్నారా? ఎవరు నిద్రపోతున్నారు, ఎవరు పరిధ్యానంలో ఉన్నారు, ప్రతిదీ నేను గమనిస్తున్నాను. నేను కేవలం నేను బోధిస్తున్నాను అనుకోపాక నేను ప్రతిదీ గమనిస్తుంటాను నేను. అది ప్రతి ఒక్క సేవకుని యొక్క లక్ష్యం, ఖచ్చితంగా అది ఉండాలి. ఏమాన్ ఏమాన్. బట్ ఐ వాంట్, నేను ఖచ్చితంగా నేను దీన్ని చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ఎవరు లేచి తెరవబాకండి ప్లీజ్. బికాజ్ ఆఫ్ యూ, నీ వలన సంఘంలో కొంచెం డైవర్ట్ అవుతుంది కాబట్టి. ఏమాన్. ఇక్కడ ఉన్న నాకు మాత్రమే కాదు బాధ్యత, మీకు మీ గురించి నా బాధ్యత ఉంది. సై ఏమాన్. నా లిసన్, ఏం జరుగుతున్నది ఇక్కడ? క్రూరమైన తోడేళ్ళు లోపలికి రావడము పౌలు ఆల్రెడీ గ్రహించాడు, ఆత్మ వివేచన కలిగి ఉన్నాడు. ఆత్మమాటి పాచ నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలోకి వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అన్నాడా. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిదినని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇట్స్ అ ప్రాఫెసీ, అది ప్రవచనము. ప్రవక్త జరగబోయేదాన్ని ముందే చూచి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు చదవండి 32. ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని నేను దేవునికి అప్పగించుతున్నాను. ఆయన మీకు సేవాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనా ఆశింపలేదు. నేను ఎవరి యొక్క డబ్బు నేను ఆశించలేదు. ఎవరి కొరకు వారి యొక్క డబ్బు కోసం నేను పరిచయం చేయలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఈ చేతులు కష్టపడ్డాయని మీకే బేరాలు కుట్టాను. నేను కష్టపడి ప్రవక్త అన్నాడు. తీసుకోవటం మాత్రమే కాదు, సేవకుడు చేయాల్సిన కొన్నిసార్లు ఇవ్వాలి కూడా. అవసరత ఉన్న వారికి కొన్నిసార్లు ఇవ్వాలి. బ్రదర్ నాకు చాలా అవసరత డబ్బు, నాకు కొంచెం అవసరత డబ్బు అర్జెంటుగా నేను పే చేయాలి, నాకు అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా నాకు జోబిలో కానీ అమౌంట్ ఉంటే నేను అప్పటికప్పుడే తీసిస్తాను. నేను ప్రవర్తనాడు నా అవసరతకు మించి నా యొక్క ఉన్నట్లయితే అది నా సహోదరుడికి నేను ఉపయోగిస్తాను. నేను ఇతరుల కోసం జీవించుటయే నిత్య జీవము. దట్స్ రైట్, అది నిజం. అది పెద్ద బెంజ్ కార్లో తిరగాలి, పెద్ద కార్లలో తిరగాలి, అది కాదు ఒక సేవకుని యొక్క లక్షణము, అది కాదు అతని యొక్క గురి. అతను అన్నాడు, నా చేతులు నా వారి కోసం, నాతో పాటు ఉన్న వారి కోసం ఈ చేతులు కష్టపడ్డాయి. ఏమన్ ప్రవక్త అన్నాడు కదా, పౌలు ప్రతి సేవకునికి మాదిరి. సంఘమునకు ఆ పెంతెకోస్తు ప్రతి సంఘమునకు మాదిరి, పౌలు ప్రతి సేవకునికి మాదిరి. అతను పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు అతను 2 అంగీలతో జీవించాడు. అతని చేతులు కష్టపడి ఎన్నో డబ్బు ఉంది, తొంగడు కోట్లకు ఆస్తి పరుడు అతను. దేవుని యొక్క వాక్యం కొరకు, దేవుని యొక్క పరిచర్య నిమిత్తం దేవుడు కలుసుకున్నప్పటి నుండి ప్రతిదీ పెంటగా ఇచ్చాడు, ప్రతిదీ విడిచిపెట్టాడు. అక్కడ సేవకుడు మాత్రం
మాత్రమే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు అలానే ఉండాలి. ఎందుకు? మనమందరం రాజులైన యాజక సమూహంలో ఉన్నాము. ఈ నా చేతులు నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని నీకే తెలియను. నేను సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదు, నేను చేస్తాను అని చెప్పడం లేదు. ఆల్రెడీ నేను చూసి చూపించాను నేను, అని మీరు చూసి నాకు కనులారా. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. వృధాగా ఖర్చు పెట్టదని నేను చెప్పడం లేదు. నీ సహోదరుని కొరకు ఖర్చు పెట్టి ఏం కాదు. మళ్ళీ అడగవద్దు. సహోదరుని కోసం ఖర్చు పెట్టి ఎందుకు? అవసరత ఉంది కాబట్టి. అతను మన సహోదరుడు కాబట్టి, ఆమె సహోదరి కాబట్టి. సహోదరు ఆ కష్టంలో ఉన్నప్పుడు చేతులు కష్టపడి ఆ కొంచెం సహాయం చేయాలి. అది మన ఫ్యామిలీ, కుటుంబము. ఆమె ఎవరో, ఈయన ఎవరో, నేనెవరో, అది సంఘం కాదు. అది హోమా, దట్స్ ద బ్రదర్లీ లవ్. అదే సహోదర ప్రేమ. దట్స్ ద లవ్. అది ఏమై ఉన్నది? ప్రేమ అనేది ప్రతి ఒక్క రాయిని రెండింటిని అతికించి ఒక సహోదర ప్రేమ. అది ఒక నిర్మాణ సంఘం, ఒక పట్టణమై ఉన్న దేవాలయం, మందిరమై ఉన్నది. ప్రతి రాయి అతికించబడాలి సహోదర ప్రేమ ద్వారా. అప్పుడు దేవుడు దిగొస్తాడు. ఈ నా చేతులు కష్టపడ్డాయి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. ఐ యామ్ యువర్ రోల్ మోడల్. మీరు నన్ను వెంబడించండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్నా. క్రీస్తు ఏమైతే చెప్పాడో అన్ని విషయములలో నేను అలాగో జీవించి చూపించాను. ఏమాన్ వీఆర్ నాట్ ఇక్కడ మనము ఆడియన్స్ లాగా రాలేదు. మనం ఇక్కడికి ఒక ప్రేక్షకులుగా మనం ఇక్కడ రాలేదు. మనము ఆది సంఘం ఎలాగుంది అలానే మనం అవ్వాలి. ఆది సంఘము ఒకరినొకరు కష్టంలో తెలుసుకొని వారికి సహాయం చేశారు. ప్రవక్త అన్నాడు, లేకపోయినా అప్పు తెచ్చియమని చెప్పలే. నో 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 నా అవసరతకు మించి ఉన్న ఎడలా, దేవునికి ఎక్కువగా ఇచ్చిన ఎడలా, యూజ్ దాట్ ఫర్ యువర్ బ్రదర్ అని సహోదరుని కొరకు దాన్ని ఉపయోగించు. ఏమన్ నా మాదిరి చూపిద్దని చెప్పాను. అతను ఇలాగ చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేశాను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతను చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతని సాగనంపిరి. ఎలాంటి సంఘం అది? సంఘంలో మోసి కన్నాడాయన, కష్టపడి మోసి కన్నాడాయన. ఈరోజు పరిచర్య ఎలా జరుగుతుందో సేమ్ థింగ్ అలాగునని పౌలు పరిచర్య చేశాడు. ఎఫ్ఎస్లోకి వెళ్తే ఒక్కరు వినేవాళ్ళు లేరు, అంతేనా? కానీ ఒక ఇంటిలో ఒక్క వ్యక్తి పిలిచాడు. ఒక ఇంటిలోనికి వెళ్ళి అతనితో కూర్చొని ఆ ఇంటితో సహవాసం చేయడం వల్ల వారితో బైబిల్ లేఖనాలు తర్కించి వారిని చూపిస్తూ వారిని రుజువు చేస్తూ వారిని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉండడం వలన అక్కడ ఇంకొంతమంది ఆడయ్యారు. వెంటనే పౌలు వెళ్ళిపోతున్న దేవుడు అందరూ కుప్పలు పంపిలే. 1.5 సంవత్సరం, 1 సంవత్సరం 6 నెలలు కష్టపడితే ఒక సంఘం అక్కడ స్థాపించబడింది. అక్కడ ఊరికైనా రాదండి ఒక సంఘము. ఒక సంఘాన్ని స్థాపించడము, ఒక విశ్వాసాన్ని నమ్మించి తీసుకురావాలంటే చాలా కష్టము. ఏ మనుషుడు మరొక మనుషుల్ని నమ్మించలేడన్నాడు ప్రవక్త. అదే అత్యంత గొప్ప కష్టమైన కార్యం అది. కానీ దేవుడు నమ్మించగలడు. మన పెద్దలు, ఈ వర్తమానంలో ఎంతో మంది పెద్దలు ఉన్నారు. వారందరూ రాత్రింబగలు ఇల్లు తిరిగి వాళ్ళు అన్న ప్రతి ఒక్క చోటికి వెళ్ళి వర్తమానాన్ని మోసుకొని వెళ్ళి ఎన్నో సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు వచ్చాయి ఈ సంఘాలు.
వెంటనే రావు విశ్వాసం. అంత అలాంటి వారు కాదు. పౌలు బోధించినా కూడా కొంతమంది నమ్మని వారు ఉన్నారంట. అపోస్తల కార్యాలు చదవండి. నమ్మేవారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. ఈయన ఎలాంటి బోధ బోధిస్తున్నారని చాలా మంది వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కానీ అతను ఒక ప్రవక్త. ప్రవక్త చెప్తేనే అలాగుంటే ఈరోజు మనం బోధించిన అలానే ఉంటుంది. వింటున్నారా? ఏమంటున్నాడు? ఇక పాయింట్ ఏం తీసుకొస్తున్నాను నేను ఇక్కడ? ఏది ఇంపార్టెంట్ ఇక్కడ? క్రూరమైన తోడేలు మీ మధ్యలో వస్తాయి. నేను కష్టపడి సత్యంను స్థాపించాను. నేను ఎంతో కష్టపడి ఈ వాక్యంలో దేవుని సంకల్పమంతయు సంఘంలో పోసాను నేను. కానీ జాగ్రత్త, వాళ్ళు వచ్చి సంఘంలో పాడు చేస్తారేమో. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంత కష్టపడి నేను ఇంతగా కన్నీళ్లు గారుస్తూ ఇలాంటి సంఘాన్ని స్థాపించాను నేను. కానీ ఎన్నడూ ఆ సంఘంలోకి ఇలాంటివి వస్తాయి. జాగ్రత్త, క్రూరమైన తోడేళ్ళు మంతను కనికరింపరు వాళ్ళు. ఆమేన్. నా లెస్ట్ ఇంకొక లేఖనం మీదకి వెళ్దాం మనము. 2 తిమోతి 4వ అధ్యాయము 1 నుంచి. టుడే ఇట్స్ వెరీ హాట్. చాలా వేడిగా ఉన్నది కదా ఈరోజు. యా, గాడ్ బ్లెస్ యూ. అందుకే నేను త్వరగానే ముగించబోతున్నాను. ఇంకా నేను లేఖనాలు పూర్తి చేయలేదు. చూడండి, సమయం మాత్రం అది సరిపోదు అసలు. నా లిసన్. మొదటి 2 తిమోతి 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుదాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా ఇది కూడా ఆయన చనిపోయేటప్పుడు మాట్లాడే మాటలు ఇవి. చివరి పత్రిక ఇది. తిమోతికి రాస్తున్నాడు చివరి పత్రిక. చదవండి. వాక్యమును ప్రకటించుము. ఓ తిమోతి, వాక్యమును ప్రకటించు. నేను వెళ్ళిపోతున్నా. నా తర్వాత ఎవరొస్తున్నారు? వాక్యంలో బోధించు. నేను ఏదైతే చెప్పాను, సంఘం ఏ సత్యంలో స్థాపించాను, ఆ వాక్యంలో బోధించు. క్రూరమైన తోడేలు రాకుండా సంఘంలో కాపాడు. నికోలైజ్ క్రియలు రాబోతున్నాయి. క్రూరమైన తోడేలు రాబోతున్నాయి. మనల్ని కనికరింపని వారు రాబోతున్నారు. వాక్యంలో ప్రకటించు. వాక్యాన్ని ప్రకటించుము. సమయమందును ప్రయాసపడము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము బుద్ధి చెప్పుము. వినారు మాటలు, కొంతమంది మాటలు విన్నారు. వారి ఖండించు, బుద్ధి చెప్పు. పౌలు గద్దించలేదా? ఆమేన్. నీ తండ్రి భార్యను ఉంచుకున్నట్టు ఎవడు వాడు మీ సంఘంలో ఉన్నాడు? వాడు బయటికి తోయకుండా ఇంకా మీ సంఘంలో ఎందుకు ఉంచుకొని ఉన్నారు? ఇలాంటి పనులు చేసేవారు సంఘంలో ఎలా పెట్టారు? ప్రవక్త సంఘమును అడల్టరేటెడ్, వ్యభిచరింపబడకుండా కాపాడాడు. ఏ ఒక్క విత్తనముతో, ఏ ఒక్కరి ద్వారా సంఘము వ్యభిచరింపబడకుండా, చారత్వంలోనికి వెళ్లకుండా, మోసపుచ్చబడకుండా. మోసపోవడానికి అవ్వ సర్పంగా మోసపోయినది. ఎలా? విత్తనం లోపలికి వెళ్ళటం వలన. ప్రవక్తన్నాడు, పౌలు అంటున్నాడు, ఏ విత్తనము లోపలికి రాకుండా నేను కన్నీళ్లు విడుచుచు జాగ్రత్త పడిపోతాను. ఓ తిమోతి, నేను వెళ్ళిపోతున్నా. ఎవడొస్తురా? గద్దించు, బుద్ధి చెప్పు. ప్రవక్త పౌలు. ఈ కాల ప్రవక్త పౌలు. ఈరోజు 5 రకముల పరిచర్యలు. తిమోతి గద్దించి నేను వెళ్ళిపోతున్నా. క్రూరమైన తోడేలు వస్తాయి. వర్తమానంలో బ్రహ్మపరిచి బోధించే వాళ్ళు వస్తారు. వర్తమానాన్ని సేమ్ ఈ వర్తమానంలోనే బ్రహ్మపరుస్తూ, ఇదో ప్రవక్త ఇదో ఇక్కడ చెప్పాడు, ప్రవక్త అలాగలా చెప్పాడు. అక్షరాన్ని వెంబడించే వాళ్ళు. ప్రవక్త మైండ్లోకి వెళ్ళలేదు. ఈ ప్రవక్త ఇక్కడ చెప్పలేదా? అదో ఇది కనపడడం లేదా? ఇది సరిపోతా నీకు? ప్రవక్త ఎందుకు ఆ మాట పలికాడు ఆలోచించు. ప్రవక్త దేన్ని బట్టి ఆ మాట పలికాడు? ఆయన మనసులో ఏముందో పైన కింద మొత్తం వర్తమానం అంతా చదువు. ఈ ప్రవక్త తిమోతికి బోధిస్తున్నాడు. ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఎవరు వింటారో వినరో, ఎవరు వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళు వదిలిపెట్టి. వారి వధువు కాదు వాళ్ళు.
ఏమేన్ 3 ఎందుకనగా జనులు హితబోధను సహింపగా, జనులు మంచి బోధను సహింపలేరు. వాళ్ళు దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, ఎంత ఎవరు బాగా నాకు తగ్గట్టు ఎవరు బోధిస్తే వాళ్ళు అలాంటి బోధకులను నియమించుకుంటారంట. ఎక్కడ సంఘం ఉంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తారు వాళ్ళు, లేకపోతే అక్కడికి వెళ్తారు వాళ్ళు. తమ కొరకు బోధకులను నిర్ణయించుకుంటారు. గద్దింపు, శిక్ష, బుద్ధి చెప్పడం, గద్దించడం ఇటువంటివి చెయ్యి అంటున్నాడు. ఎందుకంటే జనులు హితబోధన సహింపరు. 4 సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. నికోలాయితల క్రియలు, కల్పనా కథలు, వారు ఏం చెప్తే దాని వైపు తిరిగే జనులు ఒక కాలం రాబోతున్నా. నేను వెళ్ళిపోయిన తరువాత జాగ్రత్త, సంఘం ఎప్పుడు క్రమపరచు, సంఘం ఎప్పుడు గద్దించు, బుద్ధి చెప్పు, ఉపదేశించు, జాగ్రత్తగా ఉండి సంఘంను ఉపదేశించు. పౌలు అనలేదా, నిన్ను నీవు మొదట జాగ్రత్తగా చూసుకో, ఆ తర్వాత సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఎన్నడూ నీ సాక్ష్యాన్ని మిస్ అవ్వద్దు. నిందారహితుడిగా ఉండు, గొడవ పడవద్దు, కొట్లాట్లు ఉంచుకోవద్దు, వివాదాలు పెట్టుకోవద్దు. క్రీస్తును ప్రతిబింబించు. మొదటి తిమోతికి బోధించాడు, ఇలా ఉండు తిమోతి, అలా ఉండు తిమోతి. మళ్ళీ చివరిలో ఏమంటున్నాడు ఇక్కడ, సంఘాన్ని అలా క్రమపరచు. ఓమా అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. సంపూర్ణ నువ్వే పరిచర్య కలిగి ఉన్నావో దాన్ని చెయ్యి. సంఘం వింటారో వినరో, ఎవరు వింటారో వినరో వాళ్ళని వదిలిపెట్టి నువ్వు చెప్పాల్సింది చెప్పు, సంపూర్ణంగా ముగించు. అది ఆది సంఘం. ఆది సంఘంలో పౌలు అక్కడ ఉన్న పరిచర్య అలాంటిది. ఈరోజు ఈ పౌలు తర్వాత వచ్చిన పరిచర్య ఇది. పౌలు అలానే బోధించలేదా? ఖండించు, బుద్ధి చెప్పు, వధువును సిద్ధపరచు. క్రూరమైన తోడలు రాబోతున్నాయి. సేమ్ థింగ్ అక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతున్నది. నేను అంటున్నాను, వేరే బయట నుండి రావడంలో క్రూర తోడేళ్ళు, మీలో నుండే, వర్తమానంలో నుండే వస్తాయి క్రూర తోడేళ్ళు. మందను కనికరింపరు వాళ్ళు. గుడ్డితనంలోకి ప్రజలు లాగుతారంట. ఇదో వర్తమానం ఇది, ఇదిగో వర్తమానం ఇది. గుడ్డితనం భద్రపరచుకోవడం. సత్యమును వినుట కొరకు చెవులు పెట్టిన వారు వస్తారంట. అటువంటి కాలము వచ్చును. 6 నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమైనది. సమయం వచ్చింది, వెళ్ళిపోయే సమయము. 7 మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటేని. సో ఇవన్నీ కూడా పౌలు మాట్లాడుతున్నాడు. పౌలు ఆల్రెడీ చెప్తున్నాడు, ఇలాంటి కాలం వస్తుంది, క్రూరమైన తోడిళ్ళు వస్తాయి, జాగ్రత్త, సంఘంను క్రమపరచు. ఆ కాలంలో ఇవ్వబడిన బయలుపరచబడిన వాక్యం మీద సంఘంను స్థాపించాడు పౌలు. కానీ హెచ్చరించాడు కూడా, జాగ్రత్త, ఇలాంటి వారు వస్తారు. 1 యోహాను 4వ అధ్యాయము. 1 యోహాను 4వ అధ్యాయము. కూల్ వాటర్, కూల్గా. 1 యోహాను 4వ అధ్యాయము 1 నుంచి. ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలను లోకములోనికి బయలు వెలిగినారు. ఆల్రెడీ అబద్ధ ప్రవక్తలు వచ్చారంట ఎఫెసీ సంఘ కాలంలో. వింటున్నారా? వీళ్ళు క్రీస్తు ద్వారా, మనుష్య కుమారుడు పరిచయం ద్వారా ఉత్పత్తి అయిన శిష్యులు వీళ్ళు. వాళ్ళు వెంబడిస్తూ నిజమైన సంఘముగా, నిజమైన సేవకులుగా దేవుడు శిష్యులు నియమించాడు. కానీ వీరున్న కాలంలోనే అబద్ధ ప్రవక్తలు వచ్చారంట. అంత్య దినములోనే మాత్రమే కాదండి, ఆది సంఘంలోనే వచ్చారు. వింటున్నారా? ఎవరు ఇక్కడ మాట్లాడుతున్నారు? యోహాను.
ఆల్రెడీ చెప్తున్నారు, అబద్ధ ప్రవక్తలు బయలు వెళ్ళి ఉన్నారు. లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి ఆత్మను నమ్మక. వినండి, ఆయా ఆత్మలు, ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి. ఆమేన్. ప్రతి దాన్ని నమ్మద్దు, ఆత్మను వివేచించు. ఆత్మ ఎలా వివేచించాలో ప్రవక్త చెప్పాడు, ఆది సంఘంలోనే చెప్పాడు. వారు ఎలా ఆత్మలను వివేచించారు? వాక్యమును బట్టి. మీకు అర్థమవుతున్నదా? అందుకని ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. అది దేవుని సంబంధం. ఆ కాలమునకు అదే బయలుపరచబడిన వాక్యం. దీన్ని నమ్మితే వాడు దేవుని ఆత్మ, నమ్మకపోతే దేవుని ఆత్మ కాదు. కానీ ఈ రోజు సంఘ శాఖలు కూడా నమ్ముతున్నాయి, కానీ అది ఈ రోజు బయలుపరచబడిన వాక్యం కాదు. ఈ రోజు బయలుపరచబడిన వాక్యం ఏది? మలాకి 4:5, ప్రకటన 10:7. దీన్ని నమ్మిన వాడు అంటున్నారా దేవుని ఆత్మ కలిగిన వాడు, నమ్మని వాడు దేవుని ఆత్మ లేనివాడు. ప్రతి ఒక్కరు క్రీస్తు నమ్ముతారు, శరీరధారి వచ్చారని నమ్ముతారు. అది ఆ కాలంలో ఉన్న వారు నమ్మితే దేవుని ఆత్మ ఉన్నది. ఈ కాలంలో నమ్మాల్సింది ఏంటి? ఈ కాలంలో ఉన్న మనిషి కుమారుడు, ఈ కాలంలో ఉన్న ప్రవక్త. నమ్మిన వాడు ఆయా ఆత్మ, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మను పరీక్షించి తెలుసుకోనండి. యేసుకి శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనను అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదు అది దేవుని సంబంధమైనది కాదు. నేను అంటాను, యేసుకు మలాకి 4 వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. మలాకి 4 రాలేదని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. దీనిని బట్టి, వాక్యమును బట్టి, వాక్యం యొక్క లేఖనమును బట్టి ఏ ఆత్మ ఎలాంటిదో మనం గ్రహించగలము. ఓ మలాకి 4 నెరవేరిందా? 1946లో మలాకి 4 శరీరధారి వచ్చింది. ప్రకటన 10:7 1963లో శరీరధారి వచ్చింది. ఆ 2 లేఖనాలు భూమి మీదకి వచ్చాయి. నెరవేర్చబడ్డ ఎవరు ఒప్పుకుంటారో వారు దేవుని సంబంధి, ఎవరు ఒప్పుకోరో దీనిని బట్టి ఏ ఆత్మ దేవుడిదో మీరు ఎరుగుదురు. ఇప్పుడు నేను చెప్తాను, 7th seal ఎవరు ఒప్పుకుంటారో, దేవుని సంబంధి. 7th seal ఎవరు ఒప్పుకోరో దేవుని సంబంధి కాడు. దీనిని బట్టి మీరు ఏ ఆత్మ ఎవరితో మీరు ఎరుగుదురు. చదువుదాం. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఆల్రెడీ బోధించాడు. క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని ఎఫ్ఎస్సిలోనే బోధించాడు. మీరు ఎరుగుదురు, ఆ సంగతి మీరు ఎరుగుదురు. ఇదే సంగతి, ఇదే వరకే అది లోకంలో ఉన్నది, లోకంలో వచ్చినది. క్రీస్తు విరోధి ఆత్మ, వాక్యములకు విరోధమైన ఆత్మ అదే నికోలాయితుల ఆత్మ, దయ్యపు ఆత్మ, వాక్య విరోధి ఆత్మ. మన్నను కనికరింపరు క్రూరమైన తోడేలు వారు. ఆది సంఘానికి తెలిసింది, పౌలుకు తెలిసింది, అపోస్తులకు తెలిసింది, యోహానుకు తెలుస్తున్నది. వారందరికీ ఆత్మ వివేచన బాగా ఉంది. ఈరోజు ఈ సంఘానికి ఆత్మ వివేచన ఉందా? గుడ్డివారమా మనము? గుడ్డివారం కాదు మనము. ఆత్మ వచ్చినప్పుడు పసిగట్టాలా మనం? సంఘంలో తర్ఫీదు ఇస్తున్నాడు, సంఘంలో ట్రైనింగ్ ఇస్తున్నాడు. గుడ్డి వారికి ఎవరు పడితే వారిని వెంబడించడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. వాక్యమును బట్టి పరిశోధించాలి. ఇతనిలో ఏ ఆత్మ పనిచేస్తున్నది. అతని వస్త్రధారణ చూడండి, ఆమె యొక్క వస్త్రధారణ చూడండి, అర్థమైపోతుంది. ఆమె యొక్క మాట్లాడే విధానం చూడండి, అర్థమైపోతుంది ఏ ఆత్మ ఆమెలో ఉందో. సంఘంలో ఆమె వ్యవహరించే విధానం చూడండి, ఏ ఆత్మ ఉన్నదో. కేవలము డాక్టర్ని వ్యతిరేకించే ఆత్మలు మాత్రమే కాదు, సిద్ధాంతాన్ని వ్యతిరేకించే ఆత్మలు మాత్రమే కాదు, సెడ్యూల్స్ మోసపరిచే ఆత్మలు కూడా ఉంటాయి. ఇది వరకే
అంటే అది లోకంలో ఉన్నది, వచ్చి ఉన్నది. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. క్రీస్తు విరోధి ఆత్మను మీరు ఆల్రెడీ జయించి ఉన్నారు. ఎందుకు? లోకంలో ఉండేవాడి కంటే ఈయన గొప్పవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈయన మనలో ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ జయించాం. ఎవడవు నీవు వాక్యం కాకుండా మరొకరికి బోధించేవాడవు. ఎందుకు? మనలో వాక్యం ఉందిగా, మనలో ఉన్నవాడు వాక్యం కాబట్టి ఆల్రెడీ వాడిని జయించినాం. నికోలాయిత క్రియలు వస్తే దాన్ని జయించినాం ఆల్రెడీ. గుర్తువారు ఒంటరిగా మనం లేము, మనం ఒంటరి వారము కాదు, ఒంటరిగా మనం యుద్ధంలో వెళ్ళడం లేదు. చీఫ్ కెప్టెన్ ఉన్నాడు మన ముందు. చీఫ్ కెప్టెన్ సైన్యాధిపతి యెహోషువ, పరిశుద్ధాత్మ మార్గదర్శి ఈ సంఘంలో ఉన్నాడు. మీరు ఆల్రెడీ జయించున్నారు. ఎవరు జయిస్తారు? పరిశుద్ధాత్మ బాప్టిజము. నా ఆత్మను మీలో ఉంచేదను. ఎవరైతే నా ఆత్మ కలిగి ఉంటారో వాళ్ళు ఆల్రెడీ వాడిని జయించున్నారు. వాళ్ళు మీ ముందుకు రాకపోయినా పర్లే, ఆల్రెడీ మీరు జయించేశారంట. వాడు వస్తే జయించడం కాదు, ఆల్రెడీ మీరు జయించేశారంట. ఆల్రెడీ ఎందుకు? వచ్చినా రాకపోయినా నేను ఇలానే నిలబడతా. వాడు వచ్చినా రాకపోయినా ఇలానే నిలబడతాను. వాడు భయపడాలి మన దగ్గర రావడానికి. వాడితో మనకు పనిలే, వాడికి మనతోనే పని. వీడిని సాగొట్టాలి, వీడిని పడగొట్టాలా, వీడిని అలా చేయాలా, వీడిని ఇలా చేయాలా. మాకేం పని లేదు. మనకేం పని? ఇప్పుడు మనము వాక్యం వల్ల మార్చబడుట, ఎత్తబడుటకు సిద్ధపడుట. ఓ హల్లెలూయా! మనం ఆల్రెడీ వాడిని జయించున్నాం. ఓ సంగమా, మనలో ఉన్నాడు ఒక ఆయన, ఓ నీ యొక్క నూతన హృదయానికి ఇస్తాను, నాకు నూతన హృదయానికి ఇస్తాను. నీ ఆత్మను, నీ కొత్త ఆత్మను నీకు ఇస్తాను. నా ఆత్మను నీలో ఉంచుతాను. మీరు మీ స్వదేశానికి వస్తారు. మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు. ఎందుకు? అగ్నిస్తంభంగా మీ మధ్యలోకి వచ్చాను. ఏ ఒక అహేశ్వరోష్ రాజు, ఏ అమోరీయులు, ఏ మోయాబీలు నీ ముందు నిలబడలేరు. ఏ దయ్యాలు నీ ముందు నిలబడలేదు. సాగిపోయే ఇశ్రాయేలు ప్రజలారా, ముందుకు వెళ్ళండి. మీరు ఆల్రెడీ వాడిని జయించి ఉన్నారు. ఇప్పుడు నేను సాతాను సమాజం మీదకి వస్తాను. సమాజ మందిరం ఎఫెస్ సంఘ కాలంలో ఎవరొచ్చారు? నికోలాయితుల క్రియలు. రేపు వారం నేను డెప్త్ ఆఫ్ ఫాల్ ఆఫ్ సైటన్ గురించి మాట్లాడతాను. నేను సాతాను పడిపోవుట, సాతాను పడిపోవుట గురించి రేపు వారం నేను మాట్లాడతాను. నేను ముందు బోధించిన వర్తమానమే, కానీ ఇంకొంచెం కొత్త విధానం. ఇప్పుడు ఎందుకంటే సంఘ కాలాలు తెరవబడ్డాయి కాబట్టి అది ఇంకొక విధానంలో ఉండబోతున్నది. ఎందుకంటే సంఘ కాలాల్లో ఉండే అది వస్తున్నది కాబట్టి. అందుకే ఇక్కడ ఉన్నారా? ఎఫెస్ సంఘాలు ఎవరు వస్తున్నారు ఇక్కడ? క్రీస్తు విరోధి ఆత్మ, అంతేనా? క్రీస్తు విరోధి ఆత్మ మరియు క్రూరమైన తోడేళ్ళు, మందను కనికరింపని వారు, కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. ఇలాంటి వారు మీలో నుండే బయలుదేరతారని పౌలు ఆల్రెడీ హెచ్చరించాడు. కానీ యోహాను తను ఆల్రెడీ గమనించాడు కూడా, వచ్చి ఉన్నది ఆల్రెడీ వచ్చిందని. ఆల్రెడీ యోహాను ఆది సంఘము గుర్తించింది. ఆల్ఫా సంఘము గుర్తించాలి. అందులో మన వర్తమానం అంతా ఒకటే, కానీ మనలో క్రూరమైన తోడేలు ఉన్నాయిగా. సంఘంలో దేవుడు మేల్కొల్పుతున్నాడు. వేకప్, లేయండి, నిద్రలో ఉన్నారు, మేల్కొల్పుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ. లే, కన్నులు తెరవ, లేపుతున్నాడు, లే, చూడు ఏం చదువుతున్నదో. నిద్రలో ఉన్నంత వరకు ఏం కనపడదు. యోనా ఓడలో ఉన్నందుకు ఏం కనపడలా, నిద్రపోతున్నాడు. పైనంతా గాలి, సముద్రము, ఉప్పు, చనిపోతాడని కూడా తెలియదు యోనాకు. పాతాలని మునిగిపోతాడు, అడుగు భాగానికి మునిగిపోతాడు, పాతాలానికి వెళ్తాడని కూడా యోనాకు తెలియదు. ఇక్కడ ఉన్న యోనాలకు కానీ ఎవరో ఒకరు లేపారు. లే, ఏం జరుగుతుందో తెలియడం లేదా?
చుట్టూ ఎలాంటి ఆత్మలునే లేవు. చెప్పలేదా లేదా? 2000 దయ్యాలు వచ్చాయంట. 2000 దయ్యాలు సముద్రంలో నుండి వచ్చి సంఘాన్ని అనగా యోనాను పడగొట్టాలని చూస్తున్నారు. కానీ ఒక ఆయన వచ్చి లేపారు, లే వెళ్ళి దేవుడికి ప్రార్థించు. బ్రదర్, రక్షణ అక్కడున్న ఏ ఒక్కరిలోనూ లేదు. రక్షణ ఈయనలో ఉంది. యోనాలో ఉన్నాయి. చూడండి, సంఘ శాఖలు అక్కడే ఉన్నాయి, వర్తమాన సంఘం ఆడే ఉంది. ఓడలో సంఘ శాఖలు ఉన్నాయి, ఓడలోనూ ఉన్నాయి. కానీ వారు ఎంత ప్రార్థించినా ఓ నా దేవా, ఓ నా దేవా, ఓ నా దేవా అంటే ఆగలే. వారి ఆరాధనలు ఎంత వెలిసినా కేకలు వేసుకున్నా రాలే. కానీ వర్తమాన విశ్వాసం వేశాడు. ఎందుకు? వీళ్ళ దేవుడు సజీవుడు, లేచాడు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారో తెలుసా? నిజమైన దేవుని ఆరాధించి. ఏ ఒక్కరి ప్రార్థన వినబడాల, ఎందుకంటే వారి దేవుడే వేరు, సచ్చిన దేవుడు, విగ్రహాలు. కానీ ఈయన లేచాడు, పైకి వస్తున్నాడు, మెట్ల ఎక్కి నిదానం పైకి వస్తున్నాడు, రంగం మీదకి వస్తున్నాడు. రంగం మీద యోనా వస్తున్నాడు. చెప్పిన భవించలేమని యోనా వస్తున్నాడు. పైకి వచ్చిన తర్వాత అతను అన్నాడు, అతని మర్మం బయలుపరచబడింది, రివీల్ చేయబడిన. ఈ యొక్క అదంతా కూడా ఆగాలంటే నన్నెత్తి సముద్రంలో నాలోనే ఉండదు అది. సీ బ్రదర్, వేకప్ ఈజ్ ఇంపార్టెంట్. మేల్కొనుట ప్రాముఖ్యమైనది. మేల్కొకపోతే మునిగిపోతా. సంఘాన్ని దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నది? లే, ఇంట్లో కూర్చోన్న రెపుక నిద్రపోతూ లే అన్నాడు. కడవ తీసుకో, నీ కొరకు లేఖనాలు ఉన్నాయి, నీ కొరకు లేఖనం నెరవేర్చబడటం ఉన్నది. నువ్వు నిద్రలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు పనుకో ప్రశాంతంగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నీ దగ్గరకు వచ్చి రెపుక ఎంతసేపు అనుకుంటావు? లే, నీ కొరకు ఒక వర్తమానికి వచ్చాడు. వర్తమాన్ని కోసం ఎదురు చూస్తా ఉన్నది. కడవెత్తంలో త్వరగా వెళ్ళు. వేకప్, మేల్కొవుట, అది పరిశుద్ధాత్మ చేస్తా ఉంది. ఈరోజు ఈ రెప్కా మేల్కొంటుందా? ఈ యోనా మేల్కుంటున్నాడా? ఓమా, ఓ హల్లెలూయా. మేల్కొవుట చాలా ఇంపార్టెంట్. అక్కడున్న సంఘమంతా మేల్కొన్నది. ఆది అపోస్తలులందరూ కూడా మేల్కొవుతూ ఉన్నారు. వారున్న సేవకులందరూ చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఆల్రెడీ అది వచ్చినది, జాగ్రత్త. నికోలాయిత క్రియలు క్రీస్తు విరోధ ఆత్మ ఆల్రెడీ వచ్చి ఉన్నది. వారికి తెలుసు, ఇదో యేసుక్రీస్తు వచ్చాడు, యూదా ఇస్కరియోతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మ వచ్చింది, వాడు కూడా వస్తాడు. ఎవరు? యూదా ఇస్కరియోతు. వాడు కూడా వస్తాడని పౌలు ఆల్రెడీ చూచాడు. యూదాలో ఉన్న దయ్యం ఎక్కడికి పోయింది? వాడు కూడా క్రూర మృగాలు రాబోతున్నాయి, క్రూర తోడేళ్ళు రాబోతున్నాయని అని ప్రకటించాడు. ఆ యోహానైతే చూచాడు, అదో ఆల్రెడీ వచ్చింది. అది మొదట డీడ్స్ ఆఫ్ నికోలైటిన్స్, నికోలైతుల క్రియలు, అంతేనా? దాంతో లోపలికి వచ్చాడు. అతను పెర్గమా సంఘ కాలంలో డాక్ట్రిన్ ఆఫ్ బిలాము యొక్క బౌత, నికోలైతుల క్రియలు, బిలాము యొక్క బోధకు మధ్యలో సాతాను యొక్క సమాజము. స్ఫూర్ణ వింటున్నారా? ఈ రెండిటికి మధ్యలో సాతాను యొక్క సమాజము వారు యూదులని చెప్పుకుంటూ యూదులు కాని వారు లోపలికి వస్తున్నారు. వీళ్ళెవరో కాదు. ఇప్పుడు వీళ్ళు వినండి, వీళ్ళ యొక్క మైండ్ సెట్, వీళ్ళ యొక్క సంభాషణ, వీళ్ళ యొక్క కార్యాలు ఎలాగుంటాయో కొంచెం నేను వివరిస్తాను. ఓకే, ఆల్ రైట్. ఏమన్నా ఇప్పుడు వీరు ఎవడు? సర్పము, అంతేనా? నికోలా దగ్గర సర్పం వాడు. ఆది కాండంలో ఏదైనాలోకి వచ్చిన అదే సర్పం. ఇప్పుడు ఈ రెండవసారి బైబిల్ మధ్య భాగంలో, బైబిల్ ప్రారంభంలో, బైబిల్ మధ్య భాగంలో, బైబిల్ చివరిలో 3 వధువులు, 3 పెళ్లి కుమార్తెలు. ఆది కాలంలో ఒక వధువు, ఆదాము యొక్క వధువు. బైబిల్ మధ్య భాగంలో యెహోవా యొక్క వధువు. బైబిల్ చివరి కాలంలో యేసుక్రీస్తు యొక్క వధువు. యెహోవా యొక్క వధువు ఎవరై ఉన్నారు? యూదులు, ఇశ్రాయేలీయులు, యెహోవా యొక్క భార్య. కానీ మనము నేనుగా చెప్పినది, ప్రవక్త మాట్లాడాడు అద్భుతమైన మాటలు అవన్నీ. సాతాను యొక్క సమాజపు వారు వీళ్ళు ఎవరో కాదు. ఆ నికోలాయితులు ఆ క్రియలు కలిగి లోపలికి వచ్చి నెక్స్ట్ సంఘ కాలంలో వీళ్ళ యొక్క సిద్ధాంతం ఏంటో చూడండి ఎలాగున్నదో. వీళ్ళు వచ్చి ఏం చెప్తారంట? మేము యూదులము. వింటున్నారా? కానీ యూదులు కాదు వీళ్ళు. అబద్ధాలు చెప్పాలంటే జనకుడు వీళ్ళు. అబద్ధాలకు
తండ్రి లాంటి వాడు, ఫాదర్ ఆఫ్ లై. ఎలాగైతే ఫాదర్ ఆఫ్ టెలివిజన్, ఫాదర్ ఆఫ్ టెక్నాలజీ, ఫాదర్ ఆఫ్ బాటనీ, ఫాదర్ ఆఫ్ జియాలజీ ఎలాగుంటాయో, ఇది ఫాదర్ ఆఫ్ లై. అబద్ధమునకు అబద్ధాన్ని కనిపెట్టిన వాడు. ఏమే అంతేనా? ఎవరు దేన్ని కనిపెడతారో దానికి ఏమంటారు వాళ్ళు? ఫాదర్ ఆఫ్ లై. అబద్ధమునకు జనకుడు. ఆది కాండంలో అబద్ధం చెప్పిన వాడు వాడే. సత్యమే ఉన్నది కానీ ఎక్కడ అబద్ధం లేదు. కానీ మొట్టమొదటి అబద్ధాన్ని చెప్పింది వాడు ఎవడు? లూసిఫర్. పరలోకంలో చెప్పాడు, మళ్ళీ భూమి మీద చెప్పాడు, ఇది నిజమా, మీరు చావనే చావరు. ఫస్ట్ లై, మొట్టమొదటి అబద్ధం, అబద్ధమునకు జనకుడు. సేమ్ అదే సాతాను, అదే లూసిఫర్, అదే అపవాది. ఇక్కడ వీళ్ళు కూడా ప్రవేశించి ఏమంటున్నారు? మేము యూదులము. ఇప్పుడు గమనించండి వాడి యొక్క ట్రిక్ని గమనించండి. ఎందుకు యూదులు అని చెప్తున్నారు? ట్రిక్ని గమనించండి, వాడి యొక్క ట్రిక్ని. ఆ ఆత్మ ఎవరి మీద ఉండకూడదు, దానికోసమే నేను మేల్కొల్పుతున్నా సంఘాన్ని. ఏంటి ఆ ట్రిక్? ఏంటి? యూదులు కాక యూదులు అని చెప్పుకునే వాళ్ళ ట్రిక్ ఏంటి? మొత్తం ఇట్స్ వెరీ ఏదేమైనా కూడా ఇలానే ఎత్తబడాల మనం. ఆల్ రైట్. మొట్టమొదటిగా సువార్త ఎవరి యొద్దకు వచ్చింది? యూదుల యొద్దకు వచ్చింది. మొదట మారిన వాళ్ళు ఎవరు? యూదులు. వీరొక టాక్టిక్ చూడండి, వీరొక కుట్ర చూడండి, కుయుక్తి చూడండి. మేము యూదులము, మేము అందరికంటే ముందున్నవారం. కానీ వీడు ముందు లేడు. టాక్టిక్ గుర్తవుతుంది మీకు? గమనిస్తున్నారు వాడి యొక్క లక్షణము, వాడి యొక్క తంత్రము. వాడు అబద్ధాలను నమ్మించడానికి ఎలా అంటే చన్నకుడు వాడు. సేమ్ స్పిరిట్, అదే ఆత్మ ఆ తర్వాత వచ్చే కాలంలో రోమన్ క్యాథలిక్ లో కనపడింది. మా మొదటి పప్ పీటర్ అంటారు. ఎలాంటి అబద్ధికుడు? చెప్పి 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 అదే కరెక్ట్ అని నమ్మించేవాడు. పేతురు అసలు పోపే కాదు. అసలు ఎక్కడా కూడా రోమ్లో అసలు పోపు ఉండే చరిత్ర కూడా లేదు. రోమన్ క్యాథలిక్ లో, రోమ్ నగరంలో పోపు వెళ్ళినట్టు చరిత్రనే లేదు. వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి సువార్త స్థాపించి మళ్ళీ వచ్చేసారు. అందరూ యూదులందరూ వచ్చేసారు. అక్కడ ఉన్న చక్రవర్తి, అక్కడ ఉన్న రాజు కరత యూదుల వల్ల కొంచెం ప్రాబ్లం వస్తున్నదని అందరిని త్రోలు వేశాడు స్వదేశానికి. మళ్ళీ ఎన్నడూ కూడా పేతురు అక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ రోమన్ క్యాథలిక్ ఏం చెప్తుంది? మా పోపు, ఫస్ట్ పోపు పేతురు పేతురు పేతురు. ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ప్రతి ఒక్కరు నమ్మించినట్టు చేసింది. అది ప్రజలు గుడ్డివారు, వెర్రివారు. అందుకే అన్నాడు కదా, వెర్రివాడా, వెర్రివాడవు నీవు, వివేచించలేని ఆత్మ లేని వాడవు నీవు, జ్ఞానం లేని వాడవు నీవు. సంఘాలతో మొదటి పోప్ పేతురు వాళ్ళు చెప్పారు. ఈ యొక్క సాతాను సమాజపు వారు ఏమంటున్నారంట? మేము యూదులమని చెప్పుకుంటున్నారు. మొదటి సువార్త మాకే వచ్చింది, మేమే దాని యొక్క వర్తమానమును బాగా ఎరిగిన వారము, ఆ సువార్తను మేమే ఎరిగిన వారం, మేము యూదులము, క్రీస్తు తర్వాత వచ్చిన యూదులలో మేము వారము అని చెప్పుకుంటూ ప్రజల యొక్క ఫేవర్ని పొందుకుంటున్నారు. మీకు అర్థమవుతున్నదా? ఫేవర్ అనగా ప్రజలను ఇంకా ఆసక్తిగా, అవునా నువ్వు అపోస్తలుడు పేతురుతో తిరిగావా, అవునా నువ్వు పౌలుతో తిరిగావా, ఎక్కడ లేని మర్యాద వస్తుంది. అంతేనా కాదా? ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ప్రవక్తతో పాటు ఎవరైనా తిరిగారనుకో, అదే అతను ఇక్కడికి వచ్చాడనుకో, నేను ప్రవక్తతో పాటు అన్నం తిన్నానంటే చాలా అయిపోయా, ప్రవక్తతో పాటు ఉన్నావా? టాక్టిక్ గుర్తున్నదా? వాడి యొక్క తంత్రము ఎలాగుందో తెలుసా? ఆ గుర్తు, వాడి యొక్క పన్నాగము, వాడి కుయుక్తి. ప్రవక్త అన్నిటిని బయలుపరిచాడు. ఇలాంటి వారు వస్తారు, జాగ్రత్త. మీరు వెళ్ళి ఈ యొక్క సినగోగ్ ఆఫ్ సైటన్ చదవండి. సాతాను యొక్క సమాజం సువర్ణ సంఘ కాలంలో, దాంట్లో ఒక పేర మొత్తం ఇలానే చెప్తాడు ఆయన. నేనేమంటున్నాను? వారు యూదులు అని చెప్పుకొని వారి మాటలు నమ్మిస్తున్నారు కానీ వాక్యాన్ని బోధించి కాదు.
అందుకే నేను అంటాను, నేను సంఘంలో నువ్వు ఎంత కాలం ఉన్నావో అది లెక్క కాదు. నేను రెస్పెక్ట్ ఇవ్వను దానికి. నువ్వు పుట్టక మునుపు, నువ్వు రాక మునుపే నేను ఎప్పుడు నుండో ఈ వర్తమానంలో ఉన్నవాడను. ఓకే, అది మంచిదే. కానీ వాక్యం విషయంలోకి వచ్చినప్పుడు నువ్వు తప్పుగా బోధించిన ఏడల్లా నీ ఎక్స్పీరియన్స్ నాకు అవసరం లేదు. నువ్వు ఎవరు తెలుసా? సాతాను సమాజ మందిరపు వారవు నువ్వు. మీకు అర్థమవుతున్నదా? ఇక్కడ దేవుని దృష్టిలో ఎక్స్పీరియన్స్ కాదు, ఎంత వరకు ఈ వర్తంలో ఉన్నామని కాదు దేవునికి ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ప్రవక్త నేర్పించింది. ప్రవక్త దేన్ని నేర్పించాడు? వాక్యము ద్వారా ఆత్మను వివేచించు. 5-6 మంది 10 మంది 20 మంది ప్రవక్తతో ఉండి ఆత్మ లేని వారు ఉన్నారు తెలుసా? సరే ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఏలీషాతోనే గెహజీ ఉన్నాడు, కానీ ఏలీషా ఆత్మ లేదు. మీకు అర్థమైనదా? కానీ ఏలియా పరిచర్యలోనే ఎలీషా లేడు, ఏలియాతోనే కలవలేదు, ఏలియాతో ఎక్కువగా పరిచయం లేదు, ఎక్కువ నడవలేదు. లాస్ట్ ఒక 2 అడుగులు నడిచాడు. కానీ అంత గొప్ప మహాగొప్ప ఆత్మ కలిగి ఉన్నాడు. అంటే ప్రవక్తతో నడవడం కాదు, ప్రవక్తతో తినడం కాదు, ప్రవక్తతో పాటు ఎంతకాలం ఉన్నామని కాదు, ఈ వర్తమానంతో ఎంతకాలం నుండి నడుస్తున్నామని కాదు, ఆత్మను కలిగి ఉన్నామా? ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీదకి వచ్చిందా? ఇది సాతాను సమాజం వారి యొక్క కుయుక్తి. మీకు అర్థమవుతుంది? పట్టుకోగలుగుతున్నారు ఆ యొక్క సంఘకాలంలో ఉన్న ఆ యొక్క సమాజపు వారు, సాతాను సమాజం వారు. అందుకే నేను చెప్పాను, మళ్ళీ మాట్లాడతాను దీని గురించి. ఇలాంటి వారు జాగ్రత్త. అదే అంటారు వాళ్ళు, అక్కడ నుండి వచ్చి ఇక్కడ నుండి వచ్చి మేము ప్రవక్తతో పాటు ఉన్నాం, ప్రవక్తతో పాటు చేసాం, ప్రవక్తతో పాటు మేము కూటాలు తిరిగాం. అది కాదు మనకు గురి, అది కాదు మన యొక్క ఫౌండేషన్, మన యొక్క పునాది అది కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు ఆ కళ వచ్చింది అని ఆ కళతో నిలబడతారు. కళ నాకు ఈ కళ వచ్చింది, నేను ఇలా ఉన్నాను, నేను అలాగున్నా. ఒకవేళ నువ్వే నా దగ్గరకు వచ్చి, బ్రదర్ డాలు నువ్వు చాలా గొప్ప సేవకుడు అవుతున్నావు, నువ్వు ఒక గొప్ప ఎత్తబడిలో నువ్వు పైకి వెళ్తున్నావు నేను చూస్తున్నాను అని అన్నావు అనుకో, నా దగ్గరకు వచ్చి నేను అంటాను, అది నా గురించి రాలేదు. నా దగ్గరకు వచ్చి, బ్రదర్ డాలు నువ్వు పరలోకానికి వెళ్తుంటే నేను చూస్తున్నాను, ఎత్తబట్లో నువ్వు వెళ్తుంటే నేను చూస్తున్నాను అని అన్నావు అనుకో, నా దగ్గరకు వచ్చి నేను అంటాను, అది నా గురించి కానే కాదు. ఎందుకంటే నువ్వు చెప్పక ముందే అది నాకు తెలుసు. ఎందుకు? నీ యొక్క కళ మీద నేను నిలబడలేదు. నీ కళను నమ్మి నేను ఇక్కడ సేవ చేయడం, నీ కళను నమ్మి నేను ఇక్కడ ఈ వర్తమానం నమ్మడం లేదు, వెంబడించడం లేదు. నా పునాది వాక్యం. నీకు అర్థమైనదా? ఒక కళను బట్టు, ఇంకొకరి యొక్క అనుభవాన్ని బట్టు, ఇంకొకరి విధానాలను బట్టు, వారిని బట్టి కొంతమంది సాటిస్ఫై అవుతాడు. ఈయన గురించి ఆయన నా గురించి ఒక కళ కన్నాడు, నా గురించి ఈయనకి ఒక గొప్ప కళ దేవుడు చూపించాడు, అట్లా ఖచ్చితంగా ఎత్తబడతాను నేను. కానీ వాక్యం చెప్పింది నమ్మావు ఎప్పుడైనా? నేను ఇంతగా బోధిస్తున్నా, ఇంతగా వాక్యాన్ని బోధిస్తున్నా, ఇది సత్యము, నువ్వు ఎత్తబడాలి, నువ్వు ఖచ్చితంగా ఇలా ఉంటేనే ఎత్తబడతావని చెప్తా, అది నమ్మడు. నువ్వు ఎత్తబడుతున్నావు అని నేను చూస్తున్నానే లోపల ఎత్తబడేస్తావు. బ్రదర్, ఇదే సాతాను యొక్క సమాజపు వారు, వాడి కుయుక్తి, వాడి సాతాను యొక్క తంత్రము. వాడు ఏం చేస్తాడు? మేము యూదులము, మేము ఒరిజినల్గా వాళ్ళతో పాటు ఉన్న వారం కాబట్టి మా మాట మీరు నమ్మాలి అంటే ఈ ఎఫ్ఎస్సీలు అన్నారు. నువ్వు పౌలు బోధించడం లేదే. నువ్వు యూదులైతే నువ్వు ఎక్కడి నుండి వస్తే నాకేంటి? నువ్వు యూదులైతే నువ్వు ఎక్కడి నుండి వస్తే నాకేంటి? నువ్వు ప్రవక్త యేసుక్రీస్తుతో పాటు ఉంటే నాకేంటి? యేసుక్రీస్తుతో పాటు యూదయిస్తున్నాడు, ధైర్యం పట్టినవాడు, ఆత్మ లేనివాడు. మన యొక్క పునాది ఏంటి? అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద నువ్వు కట్టబడి ఉన్నాడు. సాతాను సమాజపు వారితో జాగ్రత్త.
ఇలాంటి వారు వచ్చి నేను అలాంటి వాడు నేను ఇలా ఉన్నాను, నా మాట కరెక్ట్, ఎందుకు నేను ఆదిలోండి ఉన్నాను కాబట్టాను. ఇదే కార్యం ఆదిలో జరగలేదా? సర్పం అవ్వ దగ్గరకు వచ్చి నేను ఈ ఆదాము కంటే నేను ముందున్నవాడిను, ఆదాము కంటే నన్నే దేవుడు ముందు తయారు చేశాడు, నీ పాస్టర్ కంటే నేనే ముందున్న పాస్టర్, ఈ వర్తమానంలో నేనే కొంచెం సీనియర్, కొంచెం పెద్దవాడిని, బాగా అనుభవం కలిగిన వాడిని. అయితే ఏమున్నది, నువ్వు చెప్పే వాక్యం మా యొక్క భర్త చెప్పినట్లేదే, నా ఆదాము చెప్పినట్టు నీ వాక్యం లేదే, ముందుంటే ఏమి తర్వాత ఉంటే ఏమి. నేను అదే అంటున్నా, పెద్దవాడిగా అయితే ఏమి, చిన్నవాడైతే ఏమి, ఎవరైతే ఏమి. నేను పెద్దవాడు ఒకటి గురించి మాట్లాడడం లేదు, అది చిన్నవారైనా మధ్యలో వచ్చేవారైనా ఎవరైనా నేనైనా. సాతాను సమాజపు వారు నేను యూదుడనే, నేను కూడా యూదుడనే అని చెప్పుకొని సాతాను సమాజపు వారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా భ్రమపరుస్తున్నారు. క్రూరమైన తోడేళ్ళు వీళ్ళు. క్రియ లోపలికి వచ్చిందా? నికోలైట్ల క్రియలు ఇంకా బోధగా మార్చబడలే, ఇంకా అది స్థిరపడలేదు. బోధగా ఒక సంఘంగా, ఒక పెద్ద సిద్ధాంతం, ఒక ఆర్గనైజేషన్గా ఇంకా స్థిరపడలేదు. దాని మధ్యలో జరుగుతున్న కార్యం ఇది. ప్రజలందరికీ వచ్చి ఇలానే మభ్యపరుస్తూ లాగుట. నేను 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 పౌలు కంటే ముందున్నవాడను, పౌలు కంటే యూదులలో ఉండేవాడు. అందుకని అన్నాడు, నేను కూడా యూదుడనే, నేను బోధించిన సత్యము, నేను బోధించిన వాక్యము, నేను కూడా యూదుడనే. కానీ యూదులని చెప్పుకుంటే ఏం ప్రయోజనము? యూదుడైనా నేనే బోధిస్తున్నా, ఈ బోధ కాకుండా మరొక బోధను పైనుండి వచ్చే తీత చెప్పిన వాడు శాపగ్రస్తుడు. పౌలే చెప్తున్నాడు. దిస్ ఇస్ ద సైట్ ఇదే సాతాను యొక్క సమాజము. కానీ నేను పూర్ణాలు చూపించాను. ఈ కాలంలో ఉందా అని అడుగుతారు మీరు నన్ను, అంతేనా? ప్రవక్త అన్నాడు ఉంది, ఉంది. లెట్స్ రీడ్ ద కోట్ చదువుదాం మనం. ఓ 2 కోట్స్ చదివి నేను ముగించేస్తాను, అయిపోతున్న టైం. ఎఫెసియన్ చర్చ్, since you now understand, ఇప్పటి నుండి మీరు అర్థం చేసుకోండి. how we judge what the true church was like, నిజమైన సంఘం ఎలా ఉండునో దాన్ని తీర్పు తీర్చుటకు మనం అర్థం చేసుకునవలసి ఉన్నది. నిజ సంఘం ఎలా ఉండాలో తెలుసుకోవాలి, అంతేనా? నిజమైన సంఘం ఎలా ఉండాలో అర్థం చేసుకోవాలి. what she was at Pentecost and what she was in the apostolic age, పెంతెకోస్తులో ఆ నిజమైన సంఘం ఎలా ఉండేనో అది ఏమై ఉన్నదో, అండ్ వాట్ షీ వాజ్ ఇన్ అపోస్తుల కాలంలో ఆ నిజమైన సంఘము ఏమై ఉన్నదో, యాజ్ సెట్ ఫోర్త్ ఇన్ ద వర్డ్, అది వాక్యంలో పెట్టబడినది. మీకు అర్థమైనదా? నిజమైన సంఘం ఎలా ఉన్నదో అది ఎక్కడ ఉన్నదంటే వాక్యంలో ఉన్నది. అందుకే మనం ఎక్కడికి పోవాల్సిన పని లేదు. నిజమైన సంఘం ఎలా ఉంది, దాన్ని ఎలా కనుగోవాలి, ఎలా మారాలంటే వాక్యంలో ఉంది. దీని ద్వారానే, ఇదే మనకి ప్యాటర్న్, ఇదే పద్ధతి, దీన్నే మనం వెంబడించాలి. అది టైర్డ్ అయిపోయారా మేము? లేదు కదా, లేదు. ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములలో అది ఉంచబడి ఉన్నది. నిజమైన సంఘం ఎలా ఉండాలో we can apply the same rule to show us how the church failed. అదే రూల్ అనగా దాన్నే మనము ఆపాదించాలి. అనగా అపోస్తల కార్యంలో ఎలా ఉన్నదో ఆ సంఘము, ఆ రూల్ని మనం అప్లై చేయాలి. ఈరోజు సంఘం ఎలా ఓడిపోయిందో, పడిపోయిందో చూచుట కొరకు. ద బేసిక్ ఎర్రర్ ఆర్ ఎర్రర్స్, ద బేసిక్ ఎర్రర్, చిన్న తప్పులే, దట్ క్రెప్ట్ ఇన్ టు ద ఫస్ట్ చర్చ్, మొదటి సంఘంలోకి దూరిందంట. చిన్న తప్పులు. అండ్ వర్ రివీల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తుల కార్యములలో అది బయలుపరచబడేను. ఎలాగో ఆ చిన్న తప్పులు నిజమైన సంఘంలోకి దూరాయో, వెళ్ళాయో పాకుతూ. అండ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథంలో కూడా అది చెప్పబడుతున్నారు 7 సంఘ కాలాల్లో, అంతేనా? అండ్ ఆల్సో ఇన్ ఎపిస్టల్స్ అనగా పత్రికలు,
పత్రికల్లో కూడా అది రాయబడి ఉన్నది. స్ట్రక్ అయిందా? ఆల్ రైట్. ఎఫ్ఎస్సి ఓకే, లెట్స్ సీ దట్. ఓకే, నేను ఆ లోపల ఇందులో నుండి చదువుతాను నేను. ఓకే, మీకు అర్థమవుతున్నదా? సేమ్ రూల్, ద బేసిక్ ఎర్రర్స్ దట్ క్రెప్ట్ ఇంటు ద ఫస్ట్ చర్చ్ అండ్ వర్ రివీల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తుల గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలోను, పత్రికలలోను అది మనకు బయలుపరిచినది. అంతేనా? ఏది బేసిక్ ఎర్రర్స్ అంట, అనగా సాధారణమైన తప్పులను అది బయలుపరుస్తున్నది. ఆ తప్పులు ఏమవుతున్నాయంట? విల్ బికమ్ మోర్ అండ్ మోర్ విజిబిల్లీ మేనిఫెస్టెడ్ ఇన్ ఈచ్ సబ్సిక్వెంట్ ఏజ్. ప్రతి కాలంలోనూ, తర్వాత వచ్చే ప్రతి కాలంలోనూ అది మరి ఎక్కువగా కనబడుతున్నది. మీకు అర్థమైనదా? అపోస్తుల కాలంలో, ఎఫెసీ సంఘ కాలంలో ఏదైతే మనం చూస్తున్నామో, ఎలాగైతే తప్పులు జరుగుతున్నాయో, అదే యూదులు కాకయ్యో యూదులను చెప్పుకునేవారు. ఆ పొరపాట్లు ఎలాగైతే జరిగాయో అవన్నీ కూడా తర్వాత వచ్చే కాలాల్లో, అనగా ఎఫెస్, స్ముర్న, పెర్గమ, థుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిక, ఈ కాలాల్లో కూడా అది మరి ఎక్కువగా బాహాటముగా కనబడుతున్నది. ఎప్పటి వరకు అంటే అంటిల్ వి కమ్ టు ఎ కంప్లీట్ బ్లాక్అవుట్ ఆఫ్ ట్రూత్ ఇన్ ద లాస్ట్ ఆర్ లవోదికన్ ఏజ్. చివరి సంఘకాలం, లవోదిక సంఘకాలం వరకు ఈ తప్పులు అలానే కనబడుతూ 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 వచ్చి చివరికి సత్యమే లేకుండా ఈ తప్పులు చేస్తున్నాయి. ఈ దయ్యము సత్యమే లేకుండా చివరి సంఘకాలం పూర్తిగా బ్లాక్అవుట్ చేస్తున్నది. మీకు అర్థమవుతున్నదా? నేనేం మాట్లాడుతున్నాను ఇక్కడ? ఈ యొక్క సమాధాన సమాజపు వారు ఇలానే చేస్తారు. అందుకే చాలామంది బ్రెన్హామ్ టాబర్నకల్కి వెళ్తారు. వింటున్నారా? బ్రెన్హామ్ టాబర్నకల్కి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి అక్కడ కొంచెం ఇక్కడ ప్రవక్త ఉన్నాడు, ఇక్కడ ప్రవక్త తిరిగాడు. ఏ ఒక్కరు కూడా ప్రవక్తలో ఉన్న ఆత్మ లేదు. దట్స్ ద టూరిజం అయిపోయింది, తెలుసా? ఈరోజు టూరిజం అయిపోయిందండి. అమెరికాకి వెళ్ళాలి, ఖచ్చితంగా బ్రెన్హామ్ టాబర్నకల్ వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళతో తిరగాలి. నేను వెళ్ళకూడదని కాదు నేను చెప్పేది. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను అపార్థం చేసుకోబాకండి ప్రతి దాని విషయంలోనూ. నేను అక్కడికి వెళ్ళకూడదని చెప్పడం లేదు. వీ హ్యావ్ టు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ద ప్రాఫిట్. ప్రవక్త యొక్క ఆత్మను మనం కలిగి ఉండి మనం వెళ్ళినట్లయితే దానికోసం చూస్తాం. ఓ, దేవుడు ఈ స్థలాన్ని వాడుకున్నాడు. 7 ముద్రలు బలిష్ఠమైన దూత ఈ బలిపీఠం దగ్గర నిలబడి బోధించాడు. ఎలాంటి గొప్ప బలిపీఠం ఇది, ఎలా వాడుకున్నాడు దీన్ని చూడడం తప్పు లేదు, నేను అలా చెప్పడం లేదు. కానీ టూరిస్ట్గా నువ్వు అక్కడికి వెళ్తే అది తప్పు. బ్రాస్ సర్పంచ్ యొక్క టూరిస్ట్గా వెళ్ళలేదా? బ్రాస్ సర్పంచ్ ఇతర మోస కట్టిన ఇతర సర్పంచ్ చాలా కాలం తర్వాత రాజుల కాలంలో అందరూ అక్కడికి వెళ్ళి సెల్ఫీలు తిరగడం మొదలు పెట్టలేదా? అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. బ్రెన్హామ్ టాబర్నకల్ అమ్మేవక ఎలా ఉండాలి? ఆత్మ కలిగి దాన్ని గౌరవ చూడాలి. ఎస్, ఎలాంటి గొప్ప స్థలం ఇది. చూడకూడదని కాదు నేను అంటున్నాను, అటువంటి ఆత్మ ఉండకూడదు. ఏది టూరిస్ట్గా వెళ్ళాలని ఆత్మ, అన్ని తిరగాలని ఆత్మ, అలా ఉండకూడదు. ఆత్మ కలిగి మనం ముందు ప్రయాణం చేయాలి మనం. ఏమన్ నేను ముగిచేస్తాను. జస్ట్ ఒక 15 మినిట్స్. ఇప్పుడు నేను చెప్పను, నేను కొంచెం ఒక 15 నిమిషాల్లో నేను ముగిచేస్తాను. నేను ఆది కాండంలో అవ్వ అక్కడ నికోలాయతుల ఆత్మ లోపలికి వచ్చింది, అంతేనా? లోపలికి వచ్చినప్పుడు అక్కడ అవ్వ పరీక్ష ద్వారా వెళ్తున్నది. దేవుడు ఒక పరీక్షను అవ్వకు పెట్టాడు. ఆది కాండంలో దేవుడే పెట్టాడండి. దేవుడే అక్కడున్న సంఘానికి అనుమతించాడు. వెళ్ళు, ఈ పరీక్షలో నువ్వు వెళ్ళు. నువ్వు క్రీస్తు వంటి కుమారుని ఉత్పత్తి చేయాలంటే ఈ పరీక్షలో నుండి వెళ్ళే నువ్వు ఉత్పత్తి చేయాలి. ఊరికనే రాదు క్రీస్తు ఉత్పత్తి అవుతా. అవ్వ సర్పము ద్వారా పరీక్ష లోపలికి ప్రవేశించింది. ఆదాము లాంటి మరొక కుమారుని ఉత్పత్తి చేయాలి అంటే ఆమె తప్పకుండా పరీక్షలో వెళ్ళాలి. వెళ్ళి జయించి అప్పుడు క్రీస్తు ఉత్పత్తి చేయాలి. అంతేనా? కానీ ఆ అవ్వ మోసపోయినది, పడిపోయినది. ఆమె అక్కడ పడిపోయినది. కానీ దేవుడు మళ్ళా మరొక అవ్వ ఉన్నది బైబిల్ మధ్య భాగంలో.
ఆ అవ్వను కూడా దేవుడు అనుమతించాడు. నువ్వు కూడా పరీక్ష లోపలికి వెళ్ళాలి. నువ్వు కూడా ఎందుకంటే ఇక్కడ కూడా సర్పం వస్తున్నది, నీకో అట్లా క్రియలు లోపలికి వస్తున్నాయి. నువ్వు కూడా శ్రమ ఆ యొక్క పరీక్ష ద్వారా వెళ్ళి జయించి నిలబడాలి. అప్పుడే నువ్వు ఆది అపోస్తుల వంటి మరొక పిల్లల్ని కనగలవు. ఈరోజు సంఘాల్లో ఆది అపోస్తుల పిల్లలు రావడం లేదేంటి? కారణం వాక్యము కాకుండా వేరే విత్తనం లోపల పడడం వలన. వింటున్నారా? ఆదాము వంటి కుమారుడే రావాలా, కానీ ఎందుకు రాలేకపోతున్నారు? ఆ సంఘంలో ఆ గర్భంలోని ఎందుకు రాలేకపోతున్నారు అంటే కారణం వేరే విత్తనం పడడం వలన. నికోలాతుల ఆత్మ ఆ యొక్క పరీక్ష ద్వారా మోసపోవుట వలన ఆ సంఘంలో ఉండి నిజమైన ఆదాము రాలేకపోయాడు. భూమి స్వాధీనపరుచుకున్న ఆదాము రాలేకపోయాడు. రెండవ బైబిల్ మధ్య భాగంలో అపోస్తుల దగ్గర కూడా వింటున్నారా? అపోస్తుల దగ్గర కూడా దేవుడు ఆ సంఘాన్ని శ్రమ ఆ యొక్క పరీక్ష ద్వారా లోపలికి ప్రయాణం చేసేట్టు చేశాడు. నువ్వు కూడా ఇప్పుడు పరీక్షలో వెళ్ళు, నిలబడతావో లేదో నేను చూస్తాను. కానీ ఆ సంఘమునకు పౌలు హెచ్చరించాడు, ఒక అవ్వ సర్పం తన కుయుక్తితో అవ్వను మోసపరుచున్నట్లు మిమ్మల్ని కూడా మోసపరుచునేమోనని భయపడుతున్నానన్నాడు. అలాగనే ఆ సంఘము పడిపోయినది. ఆ యొక్క నిజమైన సంఘము తుయతర సంఘ కాలంలో పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత అపోస్తుల వంటి శక్తి కలిగిన కుమారులు ఆ సంఘం ఉత్పత్తి చేయలేదు. నీడబడితే పైకి లేవడం, చనిపోయిన వారు లేపడం, భూమి మీద అధికారం కలిగిన కుమారులను అక్కడ ఆది సంఘము తీసుకురాలేకపోయినది. కానీ ప్రవక్త అన్నాడు, ఈ చివరి కాలంలో ఈ సంఘం కూడా తప్పకుండా పరీక్ష లోపలికి వెళ్తుంది. పరీక్ష రాదని కాదండి, తప్పకుండా పరీక్ష ద్వారానే లోపలికి పంపిస్తాడు. ఏ పరీక్ష? ఈ సాతాను సమాజపు వారు వస్తారు, ఈ నికోలత క్రియలు గల ఈ సంఘంలోకి వస్తారు. కానీ ఈ సంఘం కూడా అదే పరీక్షలో వెళ్తూ ఉంటుంది. కానీ ప్రవక్త అన్నాడు, ఆ అవ్వ పడిపోయింది కానీ ఈ అవ్వ పడిపోదు. ఎందుకు? ఈ అవ్వకు బయలుపరచబడినది, ఈమె నిలబడుతుంది. ఆ అవ్వ వంటి అవ్వ ఈమె కాదు అని దేవుడు నిరూపిస్తాడు. ఆ అవ్వ వంటి అవ్వ ఈమెను కాదు అని ఈ సంఘం తన్ను తాను రుజువుపరుచుకుంటుంది. బ్రదర్, ఇప్పుడు రుజువుపరచుకోవాల్సింది నువ్వే. నేను అవ్వ లాంటి దాన్ని కాదు దయ్యమా, నేను అవ్వ లాంటి దాన్ని కాదు సాతానా. అవ్వ పడిపోయింది కానీ నా ప్రవక్త చెప్పాను నేను పడిపోనని. నువ్వు యూదులను చెప్పుకోలేదా? అపోస్తలులను చెప్పుకోలేదా? నువ్వు క్రీస్తుని చెప్పుకోలేదా? నువ్వు నన్ను పడగట్లేవు. ఎందుకు తెలుసా? నేను నిలబడుటయే ఆయన యొక్క విజయం. ఆయన శిలువలో కార్చిన మహా గొప్ప ప్రాణ త్యాగానికి వ్యర్థము కాకుండా, వ్యర్థం అవ్వకుండా చేయాల్సింది నేనే. శిలువ వ్యర్థం కాకుండా ఉండాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది? సంఘం చేతుల్లో ఉంది. అది వ్యర్థం కాకుండా, ఆ శిలువ ఆయన కాచిన రక్తం వ్యర్థం కాకుండా ఉండాలంటే నేను నిలబడాలి. నేను దాని యొక్క విజయం, నా కొరకు రక్తం కాచాడు ఆయన. నేను విజయాన్ని, ఆయన విజయాన్ని మన కొరకు చూస్తున్నాడు. శ్రమ ద్వారా ఈ సంఘం కూడా వెళ్తుంది. శ్రమ లేకుండా చేయించడం లేదండి, పరీక్ష లేకుండా చేయించడం లేదు. ఊరికైనా ఇట్లా వస్తా వెళ్తా పరలోకానికి వెళ్తామంటే వెళ్ళము. దట్స్ రైట్. ప్రవక్త అన్నాడు, ఈమె కూడా పరీక్షల నుండి వెళ్తుంది కానీ ఆ అవ్వలాగా ఈమె పడిపోదు. ఏమా అవ్వ పడిపోయింది చూసారా? అప్పుడు వాడు ఎగతాళి చేశాడు, నువ్వు చేసిన సృష్టి పడిపోయింది చూడు నీ మాట వెనక. అందుకని అన్నాడు, మరొక స్త్రీని తీసుకొస్తా. అది అవ్వనే. నెక్స్ట్ వచ్చేది నాలో నుండి వస్తున్నది. అవ్వ ఆదా పడిపోయినాడు, అవ్వ పడిపోయి ఎగతాళి చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను ఒక సంతానాన్ని ఇస్తా, వీళ్ళకు ఒక సంతానాన్ని ఇస్తా, స్త్రీ సంతానాన్ని ఇస్తా నేను. అతను పడగొట్టు, ఆమెను పడగొట్టు చూద్దాం. ఆమె వేరే ఆదాము కాదు, మొదటి ఆదాము అంటే మరొక ఆదాము కాదు. ఎలోహీమ యెహోవా శరీరధారి,
భూమి మీద నిలబడినప్పుడు దయ్యం వచ్చింది. వాక్యం వల్ల జయించాడు. అలాగు రాయబడి ఉన్నది, ఈలాగు రాయబడి ఉన్నది, ఈలాగు రాయబడి ఉన్నది. తెలియదా వాక్యము? తెలియదా వాక్యము? ఆదాము చెప్పకపోవచ్చు, క్రీస్తు చెప్పాడు. తెలియదా వాక్యము? నీ ప్రభువుని సేవింపవలదు. నేనే నీ ప్రభువును. నీ ప్రభువైన దేవుణ్ణి శోధింపవలదు. సేవింపవలదు కాదు, శోధింపవలదు. ఈరోజు ఆడ పడిపోలేదంటే ఆయన లోడ్ వచ్చిన వధువు పడిపోతుందా? ఆయన చెప్పినట్టు చెప్తుంది. ఈడ రాయబడి ఉన్నది, వాక్యంలో చెప్పింది. నువ్వు ఎందుకు చెప్పడంలో? ప్రవక్త ఈలాగు చెప్పాడే, ఈలాగు చెప్పలేదా ప్రవక్త? నువ్వు ఎందుకు ఎలా చెప్తున్నా? ఈ వధువు అలా ఉంటుంది. సాధారణ సమాజం వారిని గుర్తించండి. మేము సీనియర్, చాలా పెద్ద, మొదట్లో ఒరిజినల్ నుండి వచ్చినాం మేమంటారు. ఒరిజినల్ కాదు వాళ్ళు. ఒరిజినల్ అనగా ఎప్పుడైతే వర్తమానం వచ్చిందో అప్పటి నుండి మేమున్నాం. ఎప్పుడైతే క్రీస్తు శిష్యులను చేశాడో అప్పటి నుండి మేమున్నాం. ఉంటే ఏమి, ఉంటే ఏమి? కావాల్సిన పునాది ఏంటి? మా యొక్క లక్ష్యం, మా యొక్క గురి. మేము సిద్ధపడితే నిన్ను ధరించుకోవడం కాదు. మేము నిన్ను ధరించుకోవడంలో మేము, నీ మీద విశ్వాసం లేదు మాకు, దేని మీద. సంగమా ఈ టాక్టిక్స్ ని, ఈ యొక్క తంత్రములను మిస్ అవ్వద్దు. నేను కేవలం డాక్టరింగ్ గురించే చెప్పడం లేదండి. యవనస్తులు పెద్దలు ప్రతి ఒక్కరు డాక్టరింగ్ లాగానే రాదు. అది ఇంకొక విధానంలో కూడా వస్తాయి. పురుషులైతే స్త్రీ విషయంలో వస్తుంది, స్త్రీలైతే పురుషుని విషయంలో వస్తాయి. యవ్వనస్తులైతే లోక ఆకర్షణ రూపంలో వస్తుంది. ఎందుకు అది లాగడానికి, పడగొట్టడానికి. కానీ ప్రవక్త అన్నాడు కదా, నేను అంటున్నాను, వధువులో యవ్వనస్తులు ఉంటారా? ఉంటారు. అనుభవం కలిగిన వారే ఉండరండి యవ్వనస్తులు. సోల్జర్, ఒక సైనికుల వల్ల నిలబడే వాళ్ళు ఉంటారు యవ్వనస్తులు. బాగా అనుభవం ఉంటే నిలబడతారు. లేదు, పరిశుద్ధాత్మ ఉంటే నిలబడతారు. పరిశుద్ధాత్మ బాప్టిజం ఉంటే నిలబడతారు. దయ్యం ముందు సైనికుల వల్ల ఖడ్గం తీసి నిలబడతారు. క్రిస్టియన్ సోల్జర్స్ మనము, క్రైస్తవ సైనికులం మనము. యుద్ధ రంగంలో ఉన్నాం. ఇంకా యుద్ధం అయిపోలేదు, యుద్ధ రంగంలోనే ఉన్నాం. పోరాడు, జయించు, ముందుకు వెళ్ళు. వాక్యంతో పోరాడు, ఖడ్గంతో పోరాడు. ముసలి పండు వయసులో ఉన్న యవ్వనస్తు అనుభవజ్ఞులే పరలోకంలో ఎత్తబట్లో ఉంటారని అనుకోవద్దు. యవ్వనస్తులైనా కూడా ఉండొచ్చు. ఎవరికైనా ఏం కావాలా? ఒకటి పరిశుద్ధాత్మ బాప్టిజము. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మళ్ళీ ఇచ్చిన గాక. లాస్ట్ కోట్లు ఇంకా అయిపోలేదు. ఒక్క నిమిషం నాకు టైం ఏంటి, నాకు సమయం ఉండదు. నాకు ఇస్తారా? లెట్స్ రీడ్ దట్. మనం చదువుదామా దాన్ని? ఒక చిన్న కోట్. క్రైస్ట్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన వర్తమానంలో మహా గొప్ప మాటలు పలికాడు ఆయన. లెట్స్ హియర్. ఆర్ యు విత్ మీ? అయిపోయింది. లాస్ట్ కోట్. లుక్ 413వ పేరా. లుక్, గమనించండి. గాడ్ ఇన్ హిస్ బాడీ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో, తన శరీరంలో దేవుడున్నాడు. అను శరీరంలో కాదు, తన శరీరంలో. క్రీస్తు అను తన శరీరంలో దేవుడున్నాడు. అండ్ క్రైస్ట్ ఇన్ హిస్ బాడీ ద బ్రైడ్. వధువు అను తన శరీరంలో క్రీస్తున్నాడు. దేవుడు క్రీస్తు అను తన శరీరంలో దేవుడున్నాడు. వధువు అను తన శరీరంలో క్రీస్తున్నాడు. God made manifest in Christ. దేవుడు క్రీస్తులో శరీరధారి అయ్యాడు, బయలుపరుచుకున్నాడు. Christ made manifest in the bride. క్రీస్తు వధువులో బయలుపరుచుకున్నాడు. And as God took from the body of Adam the woman, స్త్రీలను, ఆదాము శరీరంలో ఉండి స్త్రీని దేవుడు ఎలాగైతే తీశాడో, and she fell, తీశాడు, ఆమె పడిపోయింది. Then God took from the body of Christ, క్రీస్తు అను శరీరంలో నుండి ఒక దాని దేవుడు బయటికి పెట్టాడు. His body, his flesh, his body, తన శరీరం, తన యొక్క మాంసము,
అందులో నుండి దేవుడు తీశాడంట. విచ్ ఇస్ హిస్ వర్డ్. అదే ఆయనలో ఉండి వచ్చిన ఆయన వాక్యం. ఆయన వాక్యం. ఆయన ఈస్ బ్రింగింగ్ ఎ బ్రైడ్ అవుట్ ఆఫ్ దట్. అందులో ఉండి క్రీస్తు శరీరంలో ఉండి వధువులు బయటికి పెరుగుతున్నాడు. Won't fall by denomination or creed. సంఘ శాఖల ద్వారా, వారి యొక్క సిద్ధాంతాల వలన, వారి యొక్క క్రియల ద్వారా పడిపోడి వధువును. ఆ కాలం ఇదేనా? ఆ కాలం ఇదేనా? ఈ అవ్వ పడిపోదు. సంఘ శాఖల వల్ల, వారి క్రియల వలన ఈ సంఘం పడిపోదు. ఎందుకు? వాక్యమై ఉన్నది ఈమె, క్రీస్తులో వచ్చినది ఈమె, దైవం యొక్క తంత్రం ఎరుగుతుంది ఈమె. యూదులు నాక యూదులు అని చెప్పుకునే నీవు అబద్ధికుడవు, అబద్ధమునకు జనకుడవు. నస్సా ఎన్నడు కాదయ్యా, అయ్యా కాదే కాదు, ఎన్నడది జరగదు. నో సార్, బట్ షీ ఈస్ కమింగ్ బ్యాక్. ఆమె వస్తున్నది మళ్ళా with a pure unadulterated word of God being manifest. ఎలాంటి వర్తమానం తెలుసా ఇది? Christ is the Christ is the mystery of God revealed అనే వర్తమానం. ఎలాంటి వర్తమానం తెలుసా ఇది? This is nothing but the seventh seal. ఈ వర్తమానమే పేరు అలాగున్నది కానీ ఆ పరిశుద్ధాత్మ ఉన్న వాటిని ఏమని చెప్తారు తెలుసా? ఇది 7వ ముద్ర వర్తమానం. అందరు దీన్ని ఏదో ఒక వర్తమానం, వేరే వర్తమానం అనుకుంటూ ఉంటారు. కానీ ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చూస్తారు తెలుసా? నో 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 నో, ప్రవక్త ఇక్కడ ఏదో వేరే వర్తమానం చెప్పడం లేదు, మర్మమును తెలుస్తున్నాడు. 7వ ముద్ర మర్మమును తెలుస్తున్నా. దిస్ ఈస్ ద 3-fold మిస్టరీ. 3 భాగాలుగా ఉన్న మర్మమే దేవుని మర్మము, దేవుని మర్మమైన క్రీస్తు. ఇప్పుడు 7వ ముద్ర మర్మం ఏంటో తెలుసా? దేవుని మర్మమైన క్రీస్తు. మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు దేవుడు బయలుపరుస్తాడు 7వ ముద్ర తరువాత. నౌ లిసన్, మేనిఫెస్టో ఏమన్నా చూడండి. బట్ షీ ఈస్ కమింగ్ బ్యాక్. ఆమె మళ్ళీ వస్తుందంట విత్ అ ప్యూర్ అండ్ అన్అడల్టరేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము అపవిత్రపరచబడకుండా, వ్యభిచరింపబడని దేవుని వాక్యముతో. సంఘ శాఖలన్నీ దేవుని వాక్యముతో, దేవుని వాక్యమును అపవిత్రపరిచాయి. ఆ వాక్యముతో, దేవుని యొక్క వాక్యమును బీయింగ్ మేనిఫెస్ట్ అంట. ఆ వాక్యం ఆమెలో శరీరధారి అయి అటువంటి సంఘం బయటికి వస్తుంది క్రీస్తులో ఉంది. ఐ హోప్ ఎవ్రీ మ్యాన్ దట్ హియర్స్ దిస్ టేప్, ఈ టేప్ని ప్రతి ఒక్కరు వింటారని నమ్ముతున్నా. నువ్వు నేను, ఎవ్రీ మ్యాన్, నువ్వు నేను, ఆ మనుషుడు నువ్వు నేను, ఈ వర్తమానం ప్రతి ఒక్క మనుషుడు వింటాడని నేను నిరీక్షిస్తున్నాను, నమ్ముతున్నాను. మన ధన్యులమండి. అండ్ ఎవ్రీ ఉమెన్, ప్రతి స్త్రీ కూడా వింటుందని నమ్ముతున్నాను. విల్ అండర్స్టాండ్ దట్, దీన్ని అర్థం చేసుకోగలరని నమ్ముతున్నాను. అర్థం చేసుకుంటున్నారా? షీ ఈస్ ద సెకండ్ ఈవ్. ఈమె 2వ అవ్వ, ఈమె 2వ అవ్వ. But she is not breaking and spoiling her skirts of purity and holiness. పరిశుద్ధమును పవిత్రమునైన ఆమె స్కర్ట్, ఆమె డ్రెస్సును ఆమె ఎన్నడూ స్పాయిల్ చేయదు, మురికి చేయదు, అపవిత్రం చేయదు. మీకు వస్త్రాలు ఉన్నాయా? వస్త్రం ఇవ్వబడినదా? ఆ వాక్యాన్ని ఏమీ అపవిత్రం చెయ్యదంట. ప్యూర్గా ఉండేది, హోలీనెస్గా ఉండేది, పవిత్రం పరిశుద్ధంగా ఉండే ఆమె వస్త్రాలను ఆమె పగలగొట్టదు, ఆమె స్పాయిల్ చేయదు. దేనికి? టు హర్ హస్బెండ్, తన భర్తకు తన వస్త్రములను పాడు చేయదు, తన్ను తాను పవిత్రురాలుగా ఉంచుకుంటుంది. పౌలు అన్నాడా, మచ్చనను డాగైనను కలంకమైనను మరి ఏదైనా లేనటువంటి ఒక వధువు, ప్యూర్ అండ్ హోలీనెస్, పరిశుద్ధమును పవిత్రత. ఇది ఆత్మ సంబంధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీలు, యవ్వనస్తులు, పెద్దలుగా ప్రతి ఒక్కరు, యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అండ్ హోలీనెస్.
పరిశుద్ధతతో నీ శరీరమును ఉంచుకోవాలి. పవిత్రముగా నీ శరీరమును ఉంచుకోవాలి. అపవిత్రమైన దాని కొరకు నీ శరీరాన్ని ఉపయోగించుకోవద్దు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి పెయింట్ కొట్టద్దు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి లిఫ్ట్కి పోయొద్దు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ యొక్క హెయిర్ స్టైల్ చేసుకోవద్దు. అన్నీ కూడా అవన్నీ పెయింట్లన్నీ చేసుకోవద్దు. ఎందుకు? నువ్వు పరిశుద్ధురాలవు. ప్యూరిటీ అండ్ హోలీనెస్. ప్రవక్త అన్నాడు, దేవుడిచ్చిన స్వాభావికంగా వచ్చిన అందమే అందమైనది. దానికి అధిక అందం అవసరం లేదు. ఇస్ దట్ రైట్? బీ న్యాచురల్గా ఉండాలి సంఘం. దేవుడు ఏదైతే ఇవ్వలేదో, వింటున్నారా? మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాం? ఆల్ దీస్ థింగ్స్. షీ విల్ స్టే విత్ హిస్ వర్డ్. తన వాక్యంతో ఆమె నిలబడుతుంది. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎనీబడీ సేస్, ఎవరు ఏది చెప్పినా వాక్యంతో నిలబడుతుంది. నేను యూదులము కాక యూదులను చెప్పుకునే వాళ్ళనే నమ్మదామే. నువ్వేమని చెప్పుకో, నాకు వాక్యం, నేను దీంతోనే నిలబడతా. యూ కెన్ హ్యావ్ ఆల్ ద ఎక్యుమెనికల్ మూవ్. నువ్వు ఎన్నో ఎక్యుమెనికల్ అని ఇదే సంఘ సమాఖ్య, అందరూ ఒకటై ఆ యొక్క ఏమంటారు ర్యాలీ అంటారు. ర్యాలీ అనగా మూవ్ అనగా అదొక పెద్ద కదలిక. అందరూ ఒక దగ్గరకు వచ్చేది అదొక కదలిక. దాన్ని ప్రవక్త ఏమన్నాడు? ఎక్యుమెనికల్ మూవ్. వింటున్నారా? ఇది ఎప్పుడు జరగబోతున్నది? జరుగుతున్నదంట. యూ కెన్ హ్యావ్, నువ్వు త్వరలో దాన్ని కలిగి ఉంటావంట. ఏది? ఎక్యుమెనికల్ మూవ్. సంఘ సమాఖ్య, సంఘంలో ఉన్న వాళ్ళందరూ, సంఘ శాఖలన్నీ కూడా ఒకటవ్వడమే, ఒక దగ్గరికి రావాలని కదలడమే ఎక్యుమెనికల్ మూవ్. యూ వాంట్ టు, నువ్వు దాన్ని కలిగి ఉంటా. అండ్ ఆల్ ద అఫిలియేషన్స్ అనగా శ్రమలు, నిందలు, దాన్ని నువ్వు కలిగి ఉంటావు. యూ కెన్ హ్యావ్, అలాంటివి నువ్వు కలిగి ఉండబోతున్నావు. కానీ నువ్వు ఎప్పుడు నిలబడాలంటున్నావు. కింద పని చదువుదాం. మళ్ళీ స్టక్ అయిందా? ఇట్స్ ఓకే, మీరు మళ్ళీ చదవండి. ఐ డోంట్ వాంట్ టు రీడ్. కింద చదివినట్లయితే అక్కడ ఏం చెప్తారంటే, ప్రవక్త త్వరలో సంఘాలు మూయబడబోతున్నాయి. సంఘాలు త్వరగా మూయబడబోతున్నాయి. ఇక్కడున్న ఏ ఒక్కరు కూడా సంఘాల్లోకి రాకుండా అనుమతించబడరు. అన్నిటినీ వాడు ఆల్రెడీ టైట్ చేసి పెట్టి మొత్తాన్ని క్లోజ్ చేసి పెట్టాడు. ఏదో ఒక దినమున అది అమల్లోకి వస్తుంది. సంఘమా, ఇవన్నీ రాబోతున్నాయి, హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఆయన కింద అవన్నీ మాటలు పలుకుతున్నాడు. వన్ ఆఫ్ దీస్ డేస్, ఈ కాలంలో అవన్నీ జరగబోతున్నాయి. కానీ ఆయన వాగ్దానం చేశాడు, బట్ షీ విల్ నాట్ ఫెయిల్. వధువు మాత్రం పడిపోదు. దాన్ని చూపించడానికి నేను ఇప్పుడు దాకా మాట్లాడాను. అవ్వ పడిపోయింది, కానీ ఈ అవ్వ పడిపోదు. ఎందుకు? ఆ అవ్వ శోధనలో వెళ్ళింది, మనము శోధనలో వెళ్తున్నాం. అంతేనా? శోధన లేకుండా జయించుట లేదు. నేను అదే అంటున్నాను. ఆ అవ్వ జయించుంటే ఆదాము వంటి కుమారునికి అనేది, అపోస్తులు కానీ జయించుంటే అపోస్తులు లాంటి మరొక పిల్లలు ఉత్పత్తి అయ్యేవారు. కానీ ఈ సంఘం జయిస్తే ఖచ్చితంగా క్రీస్తు ఈ సంఘం నుండి వస్తాడు. ఈ సంఘంలో క్రీస్తు రావాలంటే శోధన ద్వారా వెళ్ళి జయించి, అపవాదిని జయించి, ఆ తర్వాతనే ఆమె కుమారునికి అంటది. శోధన లేకుండా, ఆ యొక్క ఒత్తిడి లేకుండా ఈ సంఘము కుమారుని కనలేదు. కుమారుడు కనడం అంటే ఏంది? నీవు క్రీస్తు వలె మారడం. ఏదో అనుకోబాకండి, కుమారుడు ఎలా కనాలి? అందరు కలిసి ఒక కుమారుని కనడం కాదు. నీ శరీరంలో నువ్వు క్రీస్తుని కనాలి, ఇంకొక శరీరంలో వాళ్ళు క్రీస్తుని కనాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు క్రీస్తును కనాలి అన్న క్రీస్తు వలె మారిపోవాలి, ఆయా అపోస్తలుల వలె మారిపోవాలి. ఇది జరగాలంటే సంఘం శోధనలో వెళ్ళాలి. శోధనలో వెళ్ళి నిలబడి నేను జయించిన వాళ్ళని రుజువు చేసుకోవాలా? నేను క్రీస్తులో నుండి వచ్చిన వాడిని ఈ వధువు రుజువు చేసుకుంటేనే అటువంటి సంఘముగా మారుతుంది సంఘము. శోధన లేకుండా సంఘం రాదండి, అలాంటి స్థితికి రాదు త్వరగా. అందుకన్నాడు శోధన సంఘంలోకి రాబోతున్నది. ఆ శోధనలో ఈమె నిలబడుతుంది వధువు. క్రీస్తును ఆదాము ఎలాగైతే అవ్వ ద్వారా కుమారుని కనాలనుకున్నాడో కనలేకపోయాడు. కానీ ఈ వధువు క్రీస్తు కొరకు ఒక కుమారుని కంట. కర్పేశ్వర దేవుడు మళ్ళీ దీవించును గాక. లెట్స్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు లేచిన బంగారులైతే ఆమేన్. మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవ, నిబిడలు ఇంత వేడికైనా ఉడుకైనా నిబిడలు ప్రభువా నీ వాక్యం కొరకు కాసుకొని ఉన్నారు. ఎంతో దూరం నుంచి వచ్చి ఉన్నారు. నిజముగా ప్రభువా ఆ భయంకరమైన వేడిని తప్పించుకోవడానికి, ఇదిగో ఈ వేడిని సహించడానికి
నీ బిడ్డలకి ఇచ్చిన ఆత్మ కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలమైన మేము నాయన, ఇదిగో ప్రభువా మరి విలువైన వాక్యం కొరకు ఈ కొద్ది గంటలు ప్రభువా నీ సన్నిధిలో ఉండటానికి మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకై మీకు వందనాలు. మేమెవ్వరము ప్రభువా, ఓ తండ్రి మరి నాయన, ఓ తండ్రి ఆ నరకము, పాతాళము, ఆ భయంకరమైన లోకము, ఆ భయంకరమైన ఆకర్షణలు, ఆ నికోలయక్తుల బోధలు, ఆ భయంకరమైన క్రూరమైన తోడేళ్ళు, ఇదిగో అబద్ధమైన బోధలు, భయంకరమైన వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలంటే మీ పరిశుద్ధాత్మ మాకు అవసరమైనది. నా ఆత్మను మీకు ఇస్తానని చెప్పిన దేవుడవు, నిజముగా మాలో మీ ఆత్మను పెట్టి ఇదిగో మమ్మల్ని నడిపించమని, మా కుటుంబాలను నడిపించమని, కుటుంబ బిడ్డలను నడిపించమని, ఇదిగో నాయన చిన్నలను పెద్దలను ఉన్నవారిని అందరినీ మీరు నడిపించమని, అయ్యా వెనకబడిన బిడ్డలందరూ వాక్యం దగ్గరికి నడిపించను ఆయన. ఇదిగో ప్రభువా మరి వాక్యం నుంచి ఓ తొలగిపోయిన యవన బిడ్డలను వాక్యం దగ్గరికి నడిపించను ఆయన. ఇదిగో యవన ఓ తండ్రి ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోరండి దేవా. మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. నిజముగా ప్రభువా ఈ లోకము కానీ లోకములు ఉన్నది ప్రేమించినట్లయితే నా ఆత్మ వాడిలో లేదని చెప్పిన దేవుడు, ఇదిగో మేము ఎప్పుడు ప్రభువా మిమ్మల్ని మేము ప్రభువా ప్రేమిస్తూ మీ వాక్యాన్ని మేము గైకొంటూ ఇదిగో ప్రభువా మిమ్మల్ని చూసి ముందుకు సాగడానికి మీ కృప దయచేయమని. నిజముగా ప్రభువా ఆ పౌలు గారిని ఏ విధంగా పట్టుకున్నారో, పట్టుకున్నప్పటి నుంచి ప్రభువా నీ కొరకు తన ప్రాణాన్ని అప్పగించుకొనుట కూడుక ప్రభువా, ఓ తన చేతులు కష్టముతో ప్రభువా, ఓ తండ్రి మరి నీ సేవ చేసినట్లుగా మేము చూస్తూ ఉంటున్నాం. ఏది ఏమైనా ప్రభువా నీ సేవ కొరకు మేము నిలబడి అవతల గట్టు చేరేంత వరకు నూతనమైన బిడ్డలు, ఇదిగో ఉన్న బిడ్డలు ప్రతి బిడ్డలను ప్రభువా సమకూర్చడానికి మీ కృప కనికరం నుంచి మీరే నడిపించమని ఇష్టంలో ప్రార్థన చేస్తున్నాం. యవన బోధకుని జ్ఞాపకం చేసుకోనండి. నిజముగా ప్రభువా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఇదిగో సంఘాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. వచ్చిన వారిని రాలేని వారిని నింపండి ప్రభువా. అనారోగ్యముతో బిడ్డలందరికీ ఆరోగ్యముతో నింపండి, మీ ఆశీర్వాదముతో నింపండి దేవా. మీకు వందనాలు. రేపు 23 శుక్రవారం ప్రభువా, ఓ తండ్రి వివాహము చక్కగా జరిగించండి, అందరినీ ఆకర్షించండి, మీ మేళ్ళ కింద నింపండి దేవ. ఇంతవరకు జరిగించిన యొక్క కూడిక కొరకై మీకు వందనాలు, స్తోత్రాలు. మళ్ళా తిరిగి మమ్మల్ని కలుసుకునే కృప మాకు దయచేయమని. తల వచ్చిన నీ బిడ్డల్లో ఎన్నో అవసరతలు, ఎన్నో అక్కర్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు, ఎన్నో బాధలు, ఇదిగో పిల్లల ఫీజులు, ప్రతి అవసరతలు ఎన్నో ప్రభావం, వాటన్నిటి నుంచి యేసునామములో విడుదల దయచేయండి. ఇదిగో కుటుంబము పోషణ ప్రతిదీ ఆయన నీ బిడ్డలకు దయచేయండి. మీ మేలుల కింద, మీ ఆశీర్వాదం కింద దేవా మీకు స్తోత్రములు, వందనాలు. సమృద్ధిగా ప్రభువా మీ వాక్యంలో ప్రభువా మేము ఎదుగుతూ మిమ్మల్ని చూసే కృప మాకు దయచేయమని, మీ ఆశీర్వాదం తోడు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప అయిన కాపుదల మనకు సదాకాలమైన కాపుదల పెట్టి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు